द्वितीयोऽध्यायः। संजय उवाच। తొందరగా తీసుకురండి, వెళ్తున్నా అన్న. డిస్పాచ్ చేయాలి. సరే సరే, బయలుదేరు. నేను చూసుకుంటానుగా. బాగా గట్టిగా కట్టుకో. అది ఇటు పెట్టు. వెళ్ళు. వెళ్తున్నా. బాబు ప్రకాష్, చక్కెర లేకుండా ఒక టీ బాబు. నిద్రే రావడం లేదు, ఒకటే కాళ్ళు నొప్పులు. ఎంత పొద్దున్నే ఓసీటీ కోసం వచ్చావేంటి బాయ్? ఇదిగో తీసుకో. బాడీని తీసుకొస్తున్నట్టున్నారు. నాకు ఏం అర్థం కావడం లేదు. తప్పుకోండి, వెనక్కి వెళ్ళండి. చెప్పాను మీకే, వెనక్కి వెళ్ళండి. వెళ్ళండి. అరే చెప్పేది మీకే, వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. వెళ్ళు. అరే వెళ్ళవయ్యా, వెళ్ళు. తప్పుకో. అరే తప్పుకోమంటుంటే బాబు తప్పుకో. తప్పుకోవయ్యా. అరే చెప్తే అర్థం కదా, తప్పుకోండి. అమ్మా, నాన్న, అన్న, అక్కయ్య అందరూ వచ్చేసారమ్మా. వచ్చేసారా? అయితే ఎందుకు అత్త ఏడుస్తున్నారు? అమ్మా ఇది మనసుని కదిలించే విషాద సంఘటన. గుడి పూజ అంటూ ప్రశాంతంగా జీవించిన నారాయణ శాస్త్రి గారు, ఆయన భార్య మరియు పిల్లలు దేవుని ప్రసాదంలో విషం కలుపుకు తిని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణ సంఘటనకు నిదర్శనగా ఆయన ఆఖరి కూతురు ఉంది. జరిగిందేంటో కాస్త చెప్తారమ్మా? నా తమ్ముడు, వాడి పెళ్ళం, వాడి పిల్లలు కుటుంబం కష్టం కోసం కొంచెం డబ్బులు వడ్డీకి తీసుకున్నాడు. దానికోసం ఈ ఇంటిని కూడా రాసిచ్చేశాడు. వడ్డీ ఇవ్వని మూలంగా నిన్న వచ్చి అసహ్యంగా తిట్టేసి వెళ్ళాడు. పొద్దున్నే వస్తాను, మిమ్మల్ని అందరినీ బయట గెంటుతానన్నాడు. ఇంక ఈ పైన నేను ఈ ఇంట్లోనే ఉంటానన్నాడు. నా తమ్ముడికి కొంచెం అభిమానం ఎక్కువ, తట్టుకోలేకపోయాడు. అందరికీ విషయం కల్పించేశాడు. అందులో ఈ అమ్మాయి ఒకటే తప్పించుకుంది. ఈ దారుణమైన సంఘటనకి కారణం ఎవరో కాస్త చెప్తారా? అతని పేరు పురుషోత్తం.
అతన్ని రాక్షసుడు రాముడని పిలుస్తారు. వాడు యముడికే యముడు. జోసఫ్, ఇంకో లెగ్ పీస్ తీసుకురా. ఒక కోడికి 2 కాళ్ళే కదా ఉంటాయి. ఆ 2 కాళ్ళు నువ్వు తినేసావు కదా. ఓ అలాగా. కోడికి 4 కాళ్ళుంటే బాగుండేదేమో. మన రాష్ట్రంలో ఎక్కువైన వడ్డీ వ్యాపారుల ఆగడాలు. దీని మూలంగా ఒక కుటుంబం బాధింపబడి ఆత్మహత్య చేసుకుంది. వీళ్ళకి భయపడి ఊరొదులు పెట్టి వెళ్లిపోతున్నారు. వాళ్ళ వేధింపులకు ఎంతో మంది అమాయకులు గురవుతూ ఉన్నారు. ఈ అన్యాయపు వడ్డీ వ్యాపారస్తులు మన సమాజంలో ఉన్న మనుషుల్ని జనగల్లా పట్టి పీడిస్తూ ఉన్నారు. ఆపవే, పెద్ద చెప్పడానికి వచ్చేసింది. ఈ పురుషోత్తం దగ్గర డబ్బులు తీసుకుని అసలు వడ్డీ పే చేయకపోతే ఊరుకుంటానా ఏమిటి? దొంగ నాయాళ్ళు నన్ను మోసం చెయ్యాలని విషం తాగి చచ్చిపోతే నష్టం వాళ్లకే. ఈ పురుషోత్తాన్ని ఏమీ చెయ్యలేరు. మీటర్ వడ్డీ అట, అమాయకుల్ని మోసం చేస్తున్నాం అట. పెద్ద చెప్పడానికి వచ్చేసింది. వెళ్ళవే. ఏమంటావు జోసఫ్? చచ్చినోడికి ప్రాణం పోయింది, నాకే నష్టం లేదు. వాళ్ళ ఇంటి పత్రాలు నా దగ్గర ఉన్నాయి కదా. ఇల్లు నా సొంతం అయిపోతుంది. నేను కింగ్ని. అది ఊరే అనుకుంటుందిగా. నిజమే కదా. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి కళ్ళలో ఇంకొద్ది రోజుల్లో ఇక్కడ బస్టాండ్ రాబోతోంది. అదిగో అక్కడుందిగా, అదే నా భూమి. ఆ లోపు ఒకడు కుట్ర పన్నాడు. ఆ కుట్రను ఛేదించాలి ప్రభాకరా. మీరు మనిషి ఎవడో చూపించండి, వాడిని లేపేస్తాను. రాబందువు. పురుషోత్తమా? ఏంట్రా ఆ పేరు విన్న వెంటనే వణుకుతున్నావు? అది వాడితో పెట్టుకోవాలంటే కాస్త ఆలోచించాలి. ఎలా చెయ్యాలో ప్లాన్ చేశాను. బస్టాండ్ ఇక్కడికి రాబోతోందని తెలిసిన వెంటనే ఈ చోటి ధర 10 అవుతుంది. భవిష్యత్తులో ఇది పెద్ద సిటీ అవుతుంది. నా ప్లాన్ ప్రకారం ఈ 2.5 ఎకరా మన చేతికొచ్చిందంటే ఇదొక స్క్వేర్ ప్లాట్ అవుతుంది. అన్నిటినీ స్వాధీనం చేసుకుందామని చూస్తే దీన్ని నమ్మడానికి వచ్చినోడు వెనక్కి తగ్గాడు. డబ్బులు కూడా ఎక్కువ ఇస్తానని చెప్పాను, పట్టించుకోనంటున్నాడు. పురుషోత్తం పేరు మీద కొన్నాడా? కాదు కాదు, ఒక బినామీ, ఎవరో విచ్చు అట. దీనికి మీడియేటర్ ఆ పెద్దాపురం మహేంద్ర. ఈసారి ఆ రాబందువు గెలవకూడదు. అనుకున్న సమయానికి రిజిస్ట్రేషన్ జరగాలి. రాబందువు బినామీ విచ్చు పేర్లో కాదు, నా పేర్లో, ఈ కడప హాసిఫ్ పేర్లో. విసు, ఆ 2 ఎకరాలు కొన్నందువల్ల నాకే ప్రయోజనం లేదు. అయినా నేను ఎందుకు కొన్నానో తెలుసా? ఆ ఆసిఫ్కి షాక్ ఇవ్వడానికే. నేను కింగ్ని కదా. అది తెలుసుగా. బినామీగా నిన్నెందుకు పెట్టానో తెలుసా? ఈ సిటీలో నీకు కూడా కొద్ది ఆస్తి ఉండాలనే ఉద్దేశంతోనే. ఉండనివ్వండి. కానీ నన్ను మోసం చేసి ఆస్తి కొట్టేయాలని చూసావా? నీ తల తెగిపోద్ది. మిమ్మల్ని ఎవరైనా మోసగిస్తారా అండి? నా సంగతి తెలుసు, కింగ్ కదా మీరు. అది రేపు పొద్దున రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. అంతా మహేంద్ర చూసుకుంటాడు. ఆ ఆసిఫ్ని దెబ్బ కొట్టడానికి ఇదే మంచి అవకాశం మనకి. సూపర్ స్టార్ గురించి వాళ్ళకి తెలీదు. ఇప్పుడు చూడు ఎలా ఎగిరెగిరి కొట్టాడు.
సూపర్ స్టార్ కాళ్ళు చేతులతో ఎలా కొడుతున్నాడు చూడు. ఓరి నాయను, చెక్కింగ్ వచ్చినట్టున్నారు. పాపకి టికెట్ తీసుకోలేదే. ఇక్కడ కూర్చోబెట్టు. పాపకి 1.5 మహేంద్ర గారు సంవత్సరమే. మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు. వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు. సూపర్ స్టార్ అలా ఎగిరెగురు కొడుతుంటే వదిలి నేను ఎలా రాగలనయ్యా? ఏదైనా డబ్బులు వచ్చే విషయమేమో వెళ్ళి చూసి రావయ్యా. ఆడవాళ్ళు చెప్పింది మగవాళ్ళు ఎప్పుడు కాదన్నారు గనక ఆంధ్రాలో ఆడవాళ్ళ రాజ్యమే కదా. సరే, నేను ఇక్కడి నుంచి వెళ్ళడం సూపర్ స్టార్ కి తెలియనివ్వకు. తెలిస్తే ఆయన చాలా ఫీల్ అవుతారు. బస్టాండ్ పక్కనున్న భూమిని అమ్మిచ్చింది నువ్వే కదా? అవును. లేవరా విశ్వాసం లేనోడా. దయచేసి మీరు నన్ను క్షమించాలి. మీకు పురుషోత్తం గురించి తెలుసు కదా. ఆ స్థలం విషయంలో ఆయనకి తోడుగా పూర్తయ్యేంత వరకు ఉండాలన్నారు. అలా ఉండకపోతే నా ఒంట్లో ఉన్న పార్టులు మొత్తం విడివిడిగా పీకి పారేస్తానన్నారు. భయపడే నేను అలా చేశాను. నన్ను క్షమించండి. చేతిలో నయా పైసా లేకుండా ఈ ఊరికొచ్చినప్పటి నుంచే నీ గురించి నాకు తెలుసురా. నువ్వు నాకు ద్రోహం చేసి ఆ రాబందువిచ్చే ఎంగిలి డబ్బుని తిందామనుకుంటున్నావా? గట్టి గుద్దానంటే పేగులు బయటకు వస్తాయి. కొద్దికన్నా ఇప్పుడే ఆపరేషన్ నోరు మూయిరా. చేయించు. నీకేమైందిరా? ఈ హాసిఫ్ దగ్గర నీ పని చూపిస్తున్నావా? మీరక్కడ ల్యాండ్ కొంటున్నారు కదా అని మేం కొనకుండా ఎలా ఉంటాం బాయ్? ఇదేమైనా న్యాయమా చెప్పండి. ఓయ్, నన్ను ఎదిరించి ఆ చోటుని కొనగలవా? ఎందుకు ఇలా చేస్తున్నారా? డబ్బు కోసమా? ఎంత కావాలి? నేనిస్తా. ఆ రాబందువుతో కలిసి నన్ను ఓడించాలని చూశారు. నేనేం చేస్తానో మీకే బాగా తెలుసు. ఏంటి ఇస్మాయిల్ బాయ్, మీకు ప్రత్యేకంగా చెప్పాలా? మీకు తెలీదా బాయ్, నేను చాలా ఇబ్బందులో ఉన్నందువల్లే అమ్ముతున్నాను. ₹1 ఎక్కువ వచ్చినా గానీ సంతోషంగా అమ్మేస్తాను. కానీ వీళ్ళతో ఆల్రెడీ మాట్లాడి ఆ అగ్రిమెంట్ కూడా పూర్తి చేసుకున్నాం. ఆ అగ్రిమెంట్ లో సైన్ చేసిన ఇద్దరు ఇక్కడే కదా ఉన్నారు. ఈ డీలింగ్ మంచిగా ముగిసిందంటే మీకందరికీ విందు భోజనం. బుహారీ హోటల్ నుంచి వచ్చిన చికెన్ బిర్యానీ, చెట్టినాడు స్టైల్లో వేపిన చికెన్ ఫ్రై. మీకు నచ్చింది తిని ఇక్కడే ఉండండి. ఇంకా ఏమైనా కావాలంటే వీళ్ళని అడగండి. కానీ మీరు మాత్రం నాతో రావాలి. వచ్చి చోటుని నా పేరులో రిజిస్టర్ చేసి ఇవ్వాలి. ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇస్తాను. తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళండి. ప్రభాకరు, ఈ అగ్రిమెంట్ ని స్వర్గానికి పంపించాయి. థో ఏంటిది? మీకు బాతుగుడ్డ అంటే ఇష్టం కదా, అందుకే చేశాను. ఎందుకు అడిగానంటే ఇచ్చిన డబ్బు అడుగుతానని చెప్పి నన్ను విషం పెట్టి చంపేస్తే? మనసు వేదన పడేలా అలా మాట్లాడకండి. ఓహో, మనసు వేదన గురించి వినడమే గాని ఆడవాళ్ళగా ఉంటాయని నాకు నమ్మకం లేదు. ఆడవాళ్ళ మనసు ఏంటో మీకు తెలియదులేండి. బాగా తెలుసు. నాకు 5 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి ఆడవాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. నా మొదటి అనుభవం ఏంటో తెలుసా? కానీ నన్ను నడి వీధిలో వదిలేసి వెళ్ళిన మా అమ్మే. చెడిపోయే ఒక వస్తువు, అదే ఆడది. అవును, నీ మొగుడు పక్క వీధిలో ఎవరినో ఉంచుకున్నాడని విన్నాను, అది నిజమా? ఆయన ఎక్కడికైనా వెళ్ళని, ఏవైనా చేసుకొని, ఇల్లు వాకిలంటే ఇక్కడికి రాకుండా ఉంటే అదే చాలు. అదే ముఖ్యం. డబ్బు 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 డబ్బు. డబ్బుకు లొంగంది ఏముంది చెప్పు? చెప్పు, ఏది లొంగదో చెప్పు. అతని పేరు చెప్తే తిట్టరు కదా? తిట్టంలే గానీ అదేంటో చెప్పు. రాబందు. అది ఆకాశంలో ఎగిరేది. ఆ రాబందు శవాల మీదే పడుతుంది, కానీ ఈ రాబందు డబ్బు మీదే పడతాడు. అదే ఈ రాబందు పురుషోత్తం. ప్రేమ, అనురాగం, కన్నీళ్లకంతా నేను కరిగిపోను. డబ్బు ముందు సొంతం లేదు, బంధం లేదు. డబ్బే ముఖ్యం. సరే, చాప తీసురా, కాసేపు పడుకుంటాను. వద్దు, అక్కడ పడుకోకండి. ఇక్కడ పడుకుంటే ఏంటి ప్రాబ్లం? చుట్టుపక్కల వాళ్ళు కొనుక్కుంటున్నారు. వాళ్ళు నన్ను డబ్బు అడగను లేదు, నేను ఇవ్వను లేదు. మరి ఎందుకు కొనుక్కోవాలి అంటాను. ఎవరు మాట్లాడేది? పురుషోత్తం, నేను కాంట్రాక్టర్ దివాకర్ని మాట్లాడుతున్నాను. కాంట్రాక్టరా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఈ రోజు ప్యాకెట్లో డబ్బంతా పోయింది. పెట్టి ఖాళీ అయిపోయింది. నేను ఆపేసి బయలుదేరుతున్నాను.
చాలా అవమానం అయిపోయింది. నేను తర్వాత ఆటలో తప్పకుండా గెలుస్తాను. నువ్వు ఒకసారి వస్తావా? సాయంత్రం ఒక పార్టీకి 1000 రూపాయలు ఇవ్వడానికి నా జేబులో ఉంచుకున్నాను. నేను ఇచ్చిన మాట తప్పనని మీకు తెలుసు కదా. అతనికి ఇచ్చిన మాట నేను తప్పను. మీరు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. నేను ఇప్పుడే బయలుదేరి వస్తా. పేకాట ఆడేవాళ్ళకి అప్పు ఇస్తే నెలల తరబడి వెయిట్ చేయనక్కర్లేదు. తెల్లారిస్తే సాయంత్రం ఇచ్చేస్తారు. రాత్రిస్తే తెల్లారేసరికల్లా వడ్డీతో సహా ఇచ్చేస్తారు. వడ్డీ త్వరగా వస్తే సంతోషమే. ఏమంటావు? నేను కింగ్ని కదా. సరే, ఇదిగో పిసినార్లా బతకడం నేర్చుకో. నీకన్నా ఈ రూపాయి నోట్లకే విలువ ఎక్కువ. మహాత్మా గాంధీ. తీసుకో. ఇలా మందు కొట్టి పేకాట ఆడారనుకో, మొత్తం డబ్బు పోగొట్టుకుంటారు. మరి ఓ పెగ్గేస్తావా? నాకొద్దండి. తాగితే డబ్బు పోతుంది, ఆరోగ్యం పోతుంది. దానికి గోపాలపట్నం గోవింద్ వచ్చారు కదా, ఆయనకి పోయిండి, అదరగొట్టేస్తాడు. నేనేమీ పచ్చి తాగుబోతును కాదు. నేనండం కాదు, ఊరంతా చెప్పుకుంటోంది. మీకు 1,00,000 రూపాయలు ఇస్తున్నాను. సాయంత్రానికల్లా ఇచ్చేయాలి. 2 చెక్ లీఫ్లు ఇవ్వండి. ఇంకో విషయం, మందు కొట్టకుండా పేకాట ఆడితేనే గెలవగలరు. అది గుర్తుపెట్టుకోండి. ఒక ముఖ్యమైన పని ఉంది, రిజిస్ట్రేషన్. చూస్తుంటే ఏరియా మొత్తం కొనేసేలా ఉన్నావే. ఏంటండి అలా అంటారు? నేనేదో చిన్నవాడిని. డబ్బులు ఎలా సంపాదించాలో వీడిని చూసి తెలుసుకోండి. మనకి మ్యాటర్ అవ్వాలంటే వీళ్ళంటి వాళ్ళే కరెక్ట్. మనకు అర్జెంట్ అయినప్పుడు వీళ్ళంటి వాళ్ళే డబ్బులు తెచ్చిస్తారు. మనము మన సొసైటీ అలాంటి పరిస్థితుల్లో చిక్కుకొని గేలగేలా కొట్టుకుంటున్నాం. అందుకనే ఇలాంటి యాంటీ సోషలిస్ట్ ఎదుగుతూ వస్తున్నారు. కష్టపడే వాళ్ళు ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నారు. ఇండియా అంటే ఇంతే. పురుషోత్తమా, ఏంటి నన్ను చూస్తుంటే తెలియట్లేదా? ఏంటి తెలియజేయమంటావా? చూపిస్తా. చూపించు. నువ్వేంటో చూద్దామనే వచ్చాం. చూశారుగా, వెళ్ళండి. అలా అంటే ఎలా? ఇంతమందితో కలిసి వచ్చాననే ధైర్యంతో మాట్లాడుతున్నావా? చైతి, లేదంటే చెయ్యి తీసేస్తాన్రా. పురుషోత్తమా, మనకు బాగా దెబ్బేశారు. ఓ, అక్కడ దెబ్బేనా? ఇక్కడ ఒక గ్యాంగ్ని చితగొడుతున్నాను. సరే, అక్కడ కొడుతున్నది ఎవరు? ఆసిఫ్. విషు నీకు ఫోన్ చేయడానికి భయపడి నాకు ఫోన్ చేశాడు. ఆసిఫ్ ఆ స్థలం రిజిస్ట్రేషన్ చేసేశాడట. ఆ బ్రోకర్ మహేంద్ర మనల్ని మోసగిచ్చాడు.
మనకు మంచే కదా జరుగుతుంది. జరుగుతుంది. ఇక నుండి నాకు శని మొదలైంది కదా. ఊరికే ఉండండి. ఒసే డబ్బు పిశాచి, ఒక పులి బారి నుండి తప్పించుకొని ఇంకో చిరుత దగ్గర చిక్కానే. ఇప్పుడు ఆ భగవంతుడే నన్ను కాపాడాలి. పురుషోత్తం దగ్గర తన్నులు తిన్నానంటే చచ్చేదాకా గుర్తుండిపోతుంది. ఎందుకంత భయపడుతున్నారు? అతను మన ఏం చేశాడు? ఆయన దగ్గర 3 రూపాయలకి మనం వడ్డీకి తీసుకుని 10 రూపాయలకి మనం బయట ఇస్తున్నాం. ఆయన డబ్బులు ఇవ్వకపోతే మనకేంటి? మీరు ఆసిఫ్ బాయ్తో చేరండి, ఆయన మనకు మంచి దారి చూపిస్తారు. ఒకే ఒక్క దారుంది, నోట్లో గుడ్డ కుక్కుకొని సైలెంట్ గా ఉండడమే. పురుషోత్తం కొట్టాడంటే అరుపులు బయటికి వినిపించకుండా ఉండడం కోసమే. 4 దెబ్బలు తింటే ఏంటి, మనకు డబ్బులు దొరుకుతున్నాయి కదా, దానికోసం మనం ఏదైనా చేయొచ్చు. మనకున్నది 2 ఆడపిల్లలు. చాలా విచిత్రమైన ఆడదానివే నువ్వు. మొగుడు గతి ఏమైనా గాని వాడు తీసుకొచ్చిచ్చే డబ్బుతో సేఫ్ గా ఉండాలి. ఇలాంటి పెళ్ళాం దొరికినందుకు నేను పెట్టి పుట్టుండాలి. ఓరి దేవుడోయ్, నన్ను క్షమించు పురుషోత్తం. వాళ్ళు పెట్టిన టార్చర్ భరించలేక ఇలా చేశాను. దయచేసి నన్ను క్షమించు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు నీకు వ్యతిరేకంగా ఇలా చెయ్యనంటే చెయ్యను. నన్ను వదిలిపెట్టు. నా కూతుర్ల కోసమన్నా నన్ను వదిలిపెట్టు. అయ్యో, పెళ్ళాం బిడ్డలతో ఉన్నావని వదిలేస్తున్నాను అనుకోకు. నీలాంటి ఒక ఏదవని చంపి జైలుకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నన్ను మోసం చేయడానికి ఆసిఫ్ ఇచ్చిన డబ్బు కదూ, దీన్ని తీసుకోనా? ఇప్పుడు ఇది నా డబ్బు, ఇదిగో తీసుకో. ఈ ఊళ్ళో రిజిస్టర్ చేయడానికి ఇంకా చాలా ల్యాండ్స్ ఉన్నాయి. ఆసిఫ్ గారిని గుర్తు పెట్టుకోమని చెప్పు. అన్న పురుషోత్తమన్నా, నేను సత్య ప్రమాణంగా చెప్తున్నాను, జీవితాంతం మీకు బానిసగా ఉంటానన్నా. నన్ను నమ్మండి అన్నా. క్షమించావా లేదా? వాలేకుం సలాం అబేబ్. ఆ చోటుని నేను కొనేశాను. రాబందుని కంట్రోల్ చేయాల్సి వచ్చింది. తర్వాత నువ్వు చెప్పావని ఒకరికి డబ్బు ఇచ్చాను కదా, ఆ సులైమాన్ సేటు, వాడి దగ్గర నుంచి వడ్డీ రాలేదు, అసలు రాలేదు. వాడినేం చేస్తానో నాకే తెలీదు. తర్వాత ఇంకో విషయం, ఇక్కడ అలాగే కానివ్వు. కమాన్, పాస్ చేయి. రైట్. గెలిచావా? ఓడిపోలేదు. ఓడిపోకూడదు. నువ్వు ఓడిపోతే నాకు పోటీకి ఎవరు దొరకరు. నన్ను చంపడానికి నీ తొత్తుల్ని పంపించావు కదా, వాళ్ళని తుక్కు రేక్కొట్టాను. నన్ను కొట్టడానికి ఆ పిల్లనాయాళ్ళ, నన్ను కొట్టడానికి ఈ భూమి మీద ఇంకా ఎవరు పుట్టలేదు. నేను మా అమ్మ గర్భంలో ఉండగానే లేకుండా చేయాలనుకున్నారు, చెయ్యలేదు. ఎందుకంటే నేను ఎదిగిపోయాను. నన్ను మొదట చంపాలనుకున్నది మా అమ్మ. నన్ను చంపాలని చాలా మంది ట్రై చేశారు. ఇప్పుడు నువ్వు ఈ కథలో నువ్వు హీరో, నేను విలన్, నేను హీరో, నువ్వు విలన్. అలాంటివేమీ లేవు, ఎందుకంటే మన ఇద్దరం విలన్స్ కదా. లోకంలో విలన్ గెలిచినట్టుగా ఇంతవరకు చరిత్రలో లేదు. ఇదే భూమి, ఈ భూమిలోనే మన ఇద్దరం చేస్తాం. ఇచ్చుడు, ఇది ఇండియా, ఇది ఆంధ్ర, దగ్గరలోనే వైజాగ్ ఉంది. ఈ వైజాగ్ లో మన ఇద్దరం చాలా రోజులు ఉండాలి. ఆ తర్వాత జగదాంబ సెంటర్, గాజువాక, హార్బర్, ఎయిర్పోర్ట్, వీటన్నిటినీ కొనేసి జాలీగా ఉండాలి. ఈ ఊరంతా మనల్ని చూసి ఆనందించాలి. మన ఇద్దరి మధ్య ఈ పోరాటం ఎప్పుడూ ఉండాలి. ఆసిఫ్, నువ్వు మాకు ఒకేలాంటి వాళ్ళు. మా డిపాజిట్ సేఫ్గా ఉండాలి, వడ్డీ కూడా రావాలి.
ఎమ్మెల్యే అయిన నేను పోలీస్ ఆఫీసర్ అయిన ఇతను ఎందుకు దీనికి ఒప్పుకున్నావంటే నిన్ను ధనవంతుని చేయడానికి కాదు, మమ్మల్ని ధనవంతుల్ని చేసి నువ్వు కూడా కాస్త సంపాదించుకో. ఏమంటావు? నేను చెప్పింది కరెక్టేనా? కరెక్టే. మర్రి చెట్టు నీడలో ఉండాలి అంటున్నారు మీరు. ఇన్నాళ్ళు మీ నీళ్ళలోనే కదా ఉన్నాను నేను. ఇదేంటి కొత్తగా? ఆ విషయం మాట్లాడడానికి రమ్మన్నాను. ఓహో, ఆసిఫ్ ఫోన్ చేశాడు. ఈ గోవింద్ ఆసిఫ్ మనిషిగానే ఇక్కడికి వచ్చాడు. ఈ నక్క ఆసిఫ్ రైట్ హ్యాండ్ అని నేను విన్నాను. నా పేరేమీ గుంట నక్క కాదు, గోవిందు. నా పేరు పురుషోత్తం, కానీ అందరూ రాబందు అంటారుగా. ఫేమస్ అయిన వాళ్ళకే పెట్ నేమ్ ఉంటుంది. నాకు నచ్చింది, మీకెందుకు నచ్చలేదు? మీ గొడవ కాస్త ఆపి మ్యాటర్కి రండి. నువ్వు వీళ్ళలాగా కాకుండా బయట వాళ్ళకి VIP డిపాజిట్ ఎంత ఇస్తున్నావో నాకు బాగా తెలుసు. 3% కదా. ఆసిఫ్ 4% ఇస్తానంటున్నాడు. ఏమంటావ్? దైవ సాక్షిగా చెప్తున్నాను, ఈ విషయం గురించి మీతో మాట్లాడాలనుకున్నాను. ఇతను అన్నట్టుగా 4 కాదు, 4.5% వడ్డీ. ఇలా మీటర్ వడ్డీ తీసుకునే వాళ్ళని మన ప్రభుత్వం ఒక గంట కనిపెడుతూనే ఉంది. మీరు చెప్పి ఆ గవర్నమెంట్ ఇలాంటి ఎమ్మెల్యేలని, అంతకన్నా పెద్ద మంత్రులు, అంతకన్నా పెద్ద ముఖ్యమంత్రే కదండి. మీరు కొంచెం ధైర్యంగా ఉండండి. నేను ధైర్యంగానే ఉన్నాను. నీలాంటి వాళ్లే కొంతమంది దొరికిపోతున్నారు, కొంతమంది డబ్బు తీసుకుని పారిపోతున్నారు. మా డబ్బు సేఫ్టీగా ఉండాలి, ఎందుకంటే మేము కష్టపడి లంచం తీసుకున్న డబ్బులు. నా ప్రాణానికి ఆపదొచ్చినా సరే మీ డబ్బుకి ఆపద రాకుండా చూసుకుంటాను, సరేనా? నేను వెళ్తాను సార్. అంటే 4.5 వడ్డీ. తప్పకుండా, అందులో అనుమానమే లేదు. ఒక పనికిరాని ఎమ్మెల్యే సపోర్ట్గా ఒక ఇన్స్పెక్టర్, దానికి తోడు ఆ నక్కగాడు. 4.5% కావాలట. మీకు 4.5 కాదరా, ఏలినాడ్స్ అని మొదలైంది మీకు. చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. చెడగొట్టకండి డాడీ. లేదమ్మా, నువ్విలా అలంకరించుకోవడం చూసినప్పుడెల్లా ఇది చూడ్డానికి మీ అమ్మ లేదనే బాధమ్మా. పర్వాలేదు, పైనుంచి తనంతా చూస్తూనే ఉంటుంది. మీకు విషయం తెలుసా నాన్న? ఏంటమ్మా? తను ఇలా స్టైల్ గా డ్రెస్ చేసుకొని నిలబడిందే ఎందుకు మీకు తెలుసా? అక్క కోసం రాజకుమారుడు వస్తున్నాడు కదా. నీ అందం చూసి ఫ్లాట్ అయిపోతాడేమో అక్క. అరే నా ముద్దులల్లుడు, రావయ్యా. ఏంటి పొద్దునే మొదలు పెట్టేశారా? ఇవాళ మా అమ్మాయి బర్త్డే కదా, ఇవాళ కూడా మందు వేయకపోతే ఎట్లయ్యా? మందు వాసన రావట్లేదు కదా? వాసన గుప్పుమని కొడుతోంది. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్స్. నువ్వింకా పడుకోలేదా? రేపు కాలేజ్ ఉంది కదా. నాని వాళ్ళ చాలా తాగేశారు. డాక్టర్ చెప్పింది గుర్తుంది కదా. నాన్నగారికి ఏం తెలియక కాదమ్మా, మన ఇద్దరి జీవితాల భవిష్యత్తు, నాన్నగారి మనశ్శాంతి, ఇంకా మన ఆస్తిపాస్తులు కోర్టు ఆధీనంలో ఉన్నాయి. నాన్నగారు కాస్త సంతోషంగా ఉంటే చాలు. తర్వాత ఏం జరుగుతుందో కూడా ఆలోచించకుండా తెలిసి తెలియనట్టు ఉంటున్నాను. ఏయ్,
బయటికి రారా. ఏయ్, పడేయండి, మొత్తం పడేయండి. మొత్తం విసిరి పారేయండి. అలాగేనా? ఏయ్, పోరా. అన్నా. మొత్తం ఏయ్, సామాన్లన్నీ విసిరేయ్. బయట విసిరి పారేయండి. అలాగే. ఏయ్, ఎత్తు. లోపలికి నెట్టు. ఇదిగో, ఇది తీసుకో. విసిరే. అయ్యా అయ్యా దయచేసి వదిలిపెట్టండి అయ్యా. దండం పెట్టుకుంటాను అయ్యా. కష్టపడి ఎలాగైనా మీ అప్పు తీర్చేస్తానయ్యా. అయ్యా ప్లీజ్ నన్ను దయచేసి క్షమించండి అయ్యా. అయ్యా కష్టపడి సంపాదించిన వస్తువులయ్యా. అయ్యా మీరు కాళ్ళు పట్టుకుంటారయ్యా. అయ్యా వచ్చాడు చూడండి, అతనితో చెప్పండి. ఇంత చిన్న పనికి ఇంత టైం తీసుకోవాలా? టపాకాయలు పేలిపోతున్నట్టు చక్క పనులు జరిగిపోవాలి. టాప్ టాప్ అయ్యా, టాప్. అయ్యా, ఇలా చేయొద్దని చెప్పండి అయ్యా. నా పరువు మొత్తం పోతుంది. నేను నా కుటుంబంతో ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది అయ్యా. ఆత్మహత్య చేసుకోవడం మన దేశంలో ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. బతకలేని వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి చావండి. ఎదుటి వాళ్ళ టైంని వేస్ట్ చెయ్యొద్దు అని చెప్తున్నాను. నీకు డబ్బు అవసరమైతే ఈ అన్యాయపు వడ్డీ పురుషోత్తాన్ని వెతుక్కుంటూ వచ్చావు కదా. నేను ఎవరినయ్యా మోసం చేశాను? నా దగ్గర డబ్బు తీసుకున్న నువ్వా? అడగడానికి వచ్చిన నేనా? వెళ్ళి చావు. నీలాంటి వాళ్ళు చాలా మందిని చూశాను. ఓయ్, దాన్ని తీసిపెట్టు. అలాగే అన్నా. లేదు, నేను ఒప్పుకోను. నేను చచ్చినా కానీ దీనికి ఒప్పుకోను. ఒప్పుకోవడానికి నువ్వెవరు? మా నాన్న మీద చేస్తావా? నీ నాన్న మీదే కాదు. ఇలాంటి చిలకని కని ఎందుకయ్యా కష్టపడుతున్నావు? ఊరి మీద వదిలేవంటే డబ్బే డబ్బు. ఆ? ఏంటది? ఏది? అదే నేను అడుగుతున్నాను. ఏంటది? చూస్తే తెలియట్లా? చూశాను. డబ్బు తీసుకున్న వాళ్ళు ఈ రోజు కాకపోతే రేపు తిరిగిస్తారు. అందుకని కొట్టడానికి, ముట్టుకోవడానికి, ఇలా అసహ్యంగా మాట్లాడటానికి మీరెవరండి? ఎర్రరాయ్, ఇది మన హేమంత్ కూతురు కదూ? అది ఆయన అడగడం ఎందుకు సార్? నేను హేమంత్ గారి కూతుర్నే. ఇలా చూడమ్మా, నీ బాబు కూడా నా దగ్గర డబ్బు అప్పు తీసుకున్నాడు. అది తెలిసి మాట్లాడుతున్నావా? త్వరలో వస్తానని నీ బాబుతో చెప్పు. దీని బాబు నాకు లక్షల్లో డబ్బు ఇవ్వాల్సి ఉంది. ఫోన్లే పాపం టైం ఇద్దాం అనుకుంటే ఈవిడి గారు నాతో గొడవ పెట్టుకుంటోంది. సరే బండి తేండి, వెళ్ళి చూద్దాం. హలో, ఎవరు మాట్లాడేది? పురుషోత్తం అన్నయ్య. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకుండా ఏంటా అన్నయ్య గిన్నయ్య అంటావు? నీ దగ్గరగా వస్తున్నా. అదేం లేదు, మా చెల్లెలు నిశ్చితార్థం జరుగుతోంది. విన్నాను. నేను ఇప్పుడే వస్తే లెక్కలు సెటిల్ చేసుకోవచ్చు కదా. ఏమంటావు మరి? ఎప్పుడొచ్చారు? ఇదిగో ఇప్పుడే వస్తున్నాను. పొద్దునే నీ కచేరీని మొదలు పెట్టావా? ఏం చెప్పమంటారు? అవసరమైనప్పుడు నా దగ్గర డబ్బు తీసుకొని నన్ను దేవుడు దేవుడు అని పొగిడిన వాళ్ళంతా ఇప్పుడు నన్ను రాక్షసుడు రాక్షసుడు అంటున్నారు. అదొక్కటేనా? నోటుకొచ్చినట్టలా తిడుతున్నారు. అన్యాయపు వడ్డీవాడని, మోసగాడని అంటున్నారు. వడ్డీలకి మార్చి సంపాదించే డబ్బు అది ఎన్ని రోజులు నిలుస్తుందనేది నన్ను చూస్తే నీకు తెలియడం లేదా? నేను చేస్తున్న బిజినెస్ లా నువ్వు ఆసిప్పు సీటు డబ్బుల కలెక్షనే కదా చేస్తోంది. హోటల్, చెట్ల వ్యాపారము అని మీలా నేను కూడా యజమానిలా ఉండేవాణ్ణి. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూశారు కదా. చేతిలో చిల్లి గవ్వ లేకుండా రోడ్డు మీద పిచ్చోళ్లా తిరుగుతున్నాను. ఏదైనా అవసరమైతే నన్ను అడగచ్చు కదండి. నాకేం కావాలి? కొద్ది కొద్దిగా కాలును మోకాల వరకు తీసేశారు. పడుకొని పడుకొని గాయం కూడా ఎక్కువైంది. నాకున్న నొప్పిని నిన్ను కొంచెం భరించమంటే అది నీ వల్ల అవుతుందా? నేను మీ ఇద్దరిని నా సొంత కొడుకుల్లాగే చూసుకున్నాను. వాడికి కొంచెం పొగరు ఎక్కువైనా గాని మీ ఇద్దరిలో ఎవ్వరు ఓడిపోయినా నేనే బాధపడేవాణ్ణి. కుడి కాలు నరికినా ఎడం కాలు నరికినా తేడా ఏముంది? నొప్పి ఒకటే కదా. నేనిప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, కాలు నొప్పి కోసం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీ అమ్మగారిని కలిశాను. తనకి శ్వాస తీసుకోవడం ఇబ్బందట. పాపం, ఈ ముసలితనంలో ఆమె గుడిమెట్లు ఎక్కుతూ దిగుతూ ఇబ్బంది పడుతోంది. ఆమెనిలా బాధ పెట్టుకు పురుషోత్తం. తను అల్లాడాల్సిందే. అదే తనకి శిక్ష. జోసఫ్, ఏంటయ్యా? ఈయనకి కోడికూర వండి భోజనం వడ్డించు. అలాగే అలాగే. వస్తానండి. గుడ్ మార్నింగ్ పురుషోత్తం.
నేను గుడ్ మార్నింగ్ చెప్పాను. అయితే ఏమంటారు? అటువంటి వాటికి మర్యాద ఇవ్వడం నాకు అలవాట్లేదు. తొందరలో తీర్చేస్తాను పురుషోత్తం. నీకో కూతురుంది కదా, తాను సింగారించుకుని రోడ్డు మీదకొస్తే అంతా సర్దుకుంటుంది. పొగరుబోతు. ఏం జరిగింది? అందరూ చూస్తుండగానే 4 తగిలించేవాణ్ణి. ఆడదని చూసి వదిలేశాను. దాన్ని కొంచెం గారాబంగా పెంచాను. తప్పు చేస్తే శిక్షించాలి. చంటి పిల్ల గదండి. తాను మీకు చంటి పిల్లే. డబ్బెక్కడా? భీమిలి రోడ్లో ఉన్న నా ప్రాపర్టీ కేసు తొందరగా తేలుతుంది. ఒక 1 నెల రోజుల్లో అంతా క్లియర్ చేస్తాను. నాది 4.5 కోట్ల ప్రాపర్టీ కదా, మీకివ్వాల్సింది డీసెంట్గా తీర్చేస్తాను. త్వరగా ఇచ్చేస్తే మీకే మంచిది. లేదంటే నేను రంగంలోకి దిగాల్సి ఉంటుంది. తర్వాత ఊళ్ళో మీ పరువు పోతుంది. అది సరే, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారంట? అమ్మాయి బర్త్డే జరిగింది. కోర్టు ఉత్తర్వు వచ్చేదాకా బర్త్డే వెయిట్ చేయదు కదా. బర్త్డే బాగానే జరిగింది. ఇప్పుడు 50,000 ఇచ్చారంటే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఏంటి, నీకు చేసిన హెల్ప్ చాలేదా? ఆ కేసు కోసం నా దగ్గర 15 లక్షలు తీసుకుని ఎంతకాలం అయిందో నీకు తెలుసా? అది వడ్డీకి వడ్డీ అని 25 లక్షలు అయిపోయింది. ఇప్పుడు కూతురికి బర్త్డే అట 50,000 కావాలంటున్నాడు. నీకు అసలు సిగ్గే లేదటయ్యా? మన వల్ల ఎంత అవుతుందో అంతవరకే వెళ్ళాలి. అందరూ ఫోన్ చేసి వడ్డీకి డబ్బు కావాలని అడుగుతారు. కానీ నా దగ్గరకు వచ్చే వాళ్ళకి వద్దు, వడ్డీకి తీసుకోకండి, వడ్డీ పెరిగిపోయి కొండంత అయిపోతుందని, అది తీర్చడానికి చాలా కష్టమని చెప్పేవాడిని. కేసు ఎప్పుడో నాకు తెలుసు. ఆ రోజు ఖచ్చితంగా వస్తాను. నా డబ్బు నాకివ్వలేదనుకో, నీ బెడ్రూమ్లో ఏసీ వేసుకొని మరీ నిద్రపోతాను. ఆ తర్వాత నీ ఇల్లు నా సొంతమవుతుంది. నా గురించి తెలుసు కదా నీకు. సరే, బయలుదేరు, బయటికెళ్ళు. బయటికి నేను బయటికి రావాలా లేక మీరు బయటికి వెళ్ళాలా? అమ్మా. ఎవరమ్మా? 4 ఏళ్ళుగా నాతోనే ఉంటున్నావు కదా, నాకు అమ్మలేదు నీకు తెలీదా? అమ్మట అమ్మ. నిన్ను చూడాలని ఆశగా ఉందట. ఆ ఆశట ఆ మహాతల్లి వల్లే నాకు ఈ గతి పట్టింది ఈరోజు. చిన్నప్పుడు ఆ ఆడది నన్ను పిన్నిని పిలవమని చెప్పింది. డబ్బు కోసం ఏమైనా చెయ్యొచ్చు, అదే నేను చేస్తున్నాను. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ పిల్లల్ని మాత్రం మోసం చేయకూడదు. నేను బావిలోనో రైలు కింద పడి చచ్చాననుకుని ఉంటుంది ఆ ఆడది. నేను డబ్బు బాగా సంపాదించిన తర్వాత ఎందుకు వచ్చింది ఆ ఆడది? డబ్బు కోసం. నన్ను కడుపులో మోసింది కదా, డబ్బు కోసం వచ్చింది. నా కర్మకాలే ఆవిడ నన్ను 10 నెలలు మోసింది. అద్దె వసూలు చేయడానికి వచ్చింది. అద్దె ఇవ్వాలంటే ఓ 100 రూపాయలు ఇవ్వచ్చు. నా తరపున డొనేషన్తో కలిపి ఈ 101 రూపాయి తీసుకొని ఏ గుడికో అనాథాశ్రమానికో వెళ్ళమని చెప్పు జోసప్పు. ఈ 101 ఆవిడ మొహాన కొట్టు. అనవసరంగా డబ్బు వేస్ట్ చేస్తున్నాను. తన మనసేదో బాగాలేదు. ఎవడో వడ్డీ డబ్బులు ఇవ్వలేదు, అందుకే టెన్షన్. ఈ టెన్షన్కు మధ్యలో మీరు వచ్చిన సంగతి చెప్పడం మర్చిపోయా. మీరు పిలిస్తే కూడా అతను రాడు, ముఖం కూడా చూపించడు. ఏ తల్లి తన పిల్లలకి చేయకూడని పని నేను చేశాను కదా, నన్ను చూడటానికి తను రాడు. తీసుకోండమ్మా. వాడు ఇప్పుడు కూడా చూడటానికి తెల్లగానే ఉన్నాడా? ఇప్పుడు తెల్లగానే మెరిసిపోతున్నాడు. నా కొడుకు రంగులాగా వాడు మనసు తెలుపు, అందులో సందేహమే లేదు. వాడు చాలా మంచివాడు. నా కొడుకు ఎవరూ లేరు. మీరు తన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు. బాగా చూసుకోండి.
హలో, ఎవరు? నజీర్ అహ్మదా? అవును, ఏంటి? నమస్తే బాయ్, నేను కాకినాడ నుంచి విజయ్ని వస్తున్నాను. 68. నువ్వు తిన్నగా గాజువాక్ వచ్చాయి. గాజువాకలో ఎక్కడా? ప్లేస్ ఎక్కడో భాస్కర్ అనే అతను నీకు ఫోన్ చేస్తాడు. ఓకే బాయ్. पकड़ो उसको। అది ఓకే. నేనెవరో తెలుసు కదా. క్యాష్ ఏది? సేఫ్గా ఆఫీస్కి తెచ్చేస్తాను. ఆ బాంబే పార్టీని త్వరగా బయలుదేరమని చెప్పండి. ఆసిఫ్ గురించి తెలుసు కదా? తెలుసు. విజిటింగ్ అవర్స్ అయిపోయింది సార్. అవన్నీ నాకు తెలుసు. నాకేం కాలేదమ్మా. పర్వాలేదు పర్వాలేదు, పడుకో. డాక్టర్ ఏం చెప్పారమ్మా? పెద్ద సమస్యేం కాదని చెప్పారు. 2-3 స్కాన్లు తీసి చూశారు. దేవుడి దయవల్ల వీడికేం కాలేదు. 68 లక్షలే కదా, పోతే పోనివ్వు. నీకేం కాలేదు కదా, నాకది చాలు. బాబు, డబ్బు కోసం కన్న తండ్రిని చంపే ఈ కాలంలో మీలాంటి... అమ్మా, డబ్బు వస్తుంది పోతుంది, మనకు మనుషులే కావాలి. పాపం ఎలా భయపడిపోయాడో చూడండి. ఎవరూ భయపడకూడదు, అన్నిటినీ నేను చూసుకుంటాను. క్యాంటీన్కి వెళ్ళేసి బాగా తినిరండి. ఇదిగోండి, మీకు తెలుసుగా వీడికి మసాలా దోశ అంటే చాలా ఇష్టం. 2 తీసుకురండి, వీడిని నేను చూసుకుంటాను. ఆసిఫ్ బాయ్. హే, పర్వాలేదు, డబ్బే కదా, ఎవరి కాసుండదు. ఎవరైనా వద్దంటారా? చెప్పరా, ఎక్కడా నా డబ్బు? చెప్పరా, చెప్పు. ఎవరి కోసం చేసావరా? ఎవరు చెప్పి ఇలా చేశావు? చెప్పు, ఎవరి కోసం? ఇందులో నీకెంత దక్కింది? నీ వాటా ఎంత అడుగుతున్నా? సాక్షిగా చెప్తున్నాను బాయ్, నిజంగా నాకేం తెలీదు. నమ్మండి బాయ్. బాయ్. వాటినివ్వండి సిస్టర్, నేనిస్తాను. మూడు రోజులు, ఇంకా 3 రోజుల్లో నా డబ్బు నన్ను వెతుక్కుంటూ రాలేదనుకో, నీ శవం నీ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళేలా నేను చేస్తాను. విజయ్, ఆసిఫ్ అన్న గురించి నీకు చాలా బాగా తెలుసు. 3 రోజులంటే 3 రోజులే టైం ఇస్తారు. అది అయిపోయిందంటే 4వ రోజు మీ ఇంటికే వచ్చేస్తారు. ఆ తర్వాత మీ డెడ్ బాడీ కుటుంబ సభ్యులకు కూడా దొరకకుండా చేస్తాడు. భయపెట్టడానికి నేను చెప్పడం లేదు. నువ్వేం చేయబోతున్నావు? నీకు తెలుసు కదా, మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఈ ఇంట్లో ఎవరూ పస్తులుండకూడదని, మా అక్క పెళ్లి చేయాలని నేను
దొరికిన ప్రతి పనిని కష్టపడి చేశాను, కానీ ఒక్క పైసాని కూడబెట్టలేకపోయాను. ఆ తర్వాత మీరు చెప్పారనే కదా ఆ ఆసిఫ్ బాయ్ దగ్గర చేరాను. వీళ్ళ నాన్న ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు పాఠం చెప్పే పిల్లల దగ్గర ₹1 కూడా తీసుకోలేదు. ఆయన కొడుకు ఇలా చేస్తాడా చెప్పండి? నాకు తెలిసి ఒకే ఒక దారుంది. నా కుటుంబంతో ఆత్మహత్య చేసుకోవాలి. రే, ఇంకెప్పుడు అలా మాట్లాడుకు. మరి నన్ను ఇంకేం చేయమంటావు? ఒక దారుంది, ఒకే ఒక్క దారుంది. ఆసిఫ్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి మంచి దారి. కింగ్ పురుషోత్తమ. హలో, మురళీ మోటార్స్ గోపీనాథ్ గారేనా? మీవి ఎన్ని బస్సులు రన్ అవుతున్నాయి? 2 బస్సులు. నీకు నాన్నలు ఎంతమంది? ఏంటే? నీకు నాన్నలు ఎంతమంది అని అడుగుతున్నాను. ఇవాళ మధ్యాహ్నంలోగా నాకు అసలు వడ్డీ అన్నీ రావాలి. ఒకవేళ రాలేదనుకో, నేనే మీ ఇంటికొస్తా. నేను మీ ఇంటికొస్తే ఏం జరుగుతుందో తెలుసుగా? పురుషోత్తం, నాకింకో వారం టైం ఇవ్వు. చిక్, నోరు మీరా ముసలినక్క. డబ్బు తీసుకునేటప్పుడు నవ్వుతూ తీసుకున్నాగా, ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? నీ పెళ్ళం సంతకం చేసి ఇచ్చిన 2 చెక్కులు నా దగ్గర ఉన్నాయి. నీ పెళ్ళం ఊచలు లెక్కట్టాలని ఆశగా ఉందా? నిన్నే అడిగేది. మధ్యాహ్నంలోగా డబ్బు రావాలి, సరేనా? ఏంట్రా? అది కాదు, నేను చెప్పిన కుర్రాడు వచ్చాడు. వాడు ఇక్కడికి వస్తాడా, నేను అక్కడికి రావాలా? లేదు, వాడే ఇక్కడికి వస్తాడు. అయితే లోపలికి రమ్మను. పెద్ద అమౌంటే కొట్టేశావు కదూ? జీతులు మారిన ఆసిఫ్నే దెబ్బ కొట్టావు. లేదు సార్, ఎవరో సడన్ గా వచ్చి నన్ను. చూడు, అన్నం పెట్టినోడ్నే దెబ్బతీయడమే ఈ వృత్తిలో స్టైలు. అదే బాగా అలవాటు అయిపోయింది. నువ్వు చేసిందే కరెక్ట్. అవును, ఎంత డబ్బుంది? నేను తీయలేదండి. ఎంత ఉంది అని అడుగుతున్నాను. 68 లక్షలు. ఎవరికీ తెలియకుండా నాకిచ్చేయి, వడ్డీకి తిప్పుతాను. ప్రతి నెల నీ బ్యాంక్ అకౌంట్లో మంచి అమౌంట్ వేస్తాను. ఊరొదిలి వెళ్ళిపో. చనిపోయిన మా నాన్నగారి మీద ఒట్టేసి చెప్తున్నాను, అందులోంచి ఒక్క పైసా కూడా నేను తీయలేదండి. ఆసిఫ్ బాయ్ నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. మా అమ్మ, నా 2 సిస్టర్స్. వీళ్ళందరూ నీ దగ్గర ఎందుకున్నారు? అమ్మ, అక్క, చెల్లెలు, వీళ్ళకి డబ్బు ఖర్చు చేయడం అంతా వేస్ట్. నేనిప్పుడు ఏం చెయ్యాలి? ఇందులో నేను తల దూరిస్తే ఆసిఫ్కి నాకు పెద్ద గొడవ అవుతుంది. ఇది అవసరమా? నాకంటూ ఎవరు లేరు సార్. నీకే కాదు, నాకు ఎవరు లేరు. ఎవరున్నా ప్రయోజనం లేదు. చేతిలో డబ్బుంటే దేనికి భయపడక్కర్లేదు. సంపాదించే దారి చూడు. నువ్వు తనతో పాటే ఉండడానికి పురుషోత్తమన్న అంగీకరించేశారు. అలా అని చెప్పలేము. ఇదిగో ఉంచుకో. తీసుకో, తెరిచి చూడు ఏముందో. ఊరికే దీన్ని బయటికి తీయకూడదు. అవసరం వచ్చినప్పుడు దీన్ని తీయాలి, అవసరమైనప్పుడు తీయకుండా ఉండకూడదు. ఎలక్ట్రిక్ బాంబు ఎలా పేలింది? హేమంత్కి నేను ఇచ్చిన గిఫ్ట్. మీ ఫంక్షన్ కాసేపు ఆపి నేను మీకు ఇచ్చిన డబ్బుని వెంటనే సెటిల్ చేస్తే మంచిది. ఆ తర్వాత కచేరీ, ఆటలు, పాటలు అన్నీ హాయిగా చేసుకోండి. రేపు మీ ఆఫీస్కి వచ్చి ఇదంతా నేను రోజు వినేదే కదా. ఆ ఆఫీస్కి వస్తే మాత్రం ఏం చేస్తావు? ఆ పాత కథేగా చెప్తావు. నువ్వు కేసు ఓడిపోయినట్టుగా నీకు తెలియకముందే నాకు తెలిసిపోయింది. నేను కింగిని కదా, కానీ ఈ విషయం నాతో చెప్పకుండా 25 లక్షల రూపాయలు మోసం చేసి కూతురు పెళ్లి ఘనంగా చేసి ఏదో కథ చెప్పి తప్పించుకోవాలనుకున్నావు. అది జరగదు హేమంత్. వీళ్ళందరి ముందు నా డబ్బు సెటిల్ చేశావంటే నేను డీసెంట్గా వెళ్ళిపోతా.
ఇలా చూడండి, వీడి దగ్గర ఒక్క రూపాయి లేదు, కోటీశ్వరుడు కూడా కాదు. వీడిని అసలు నమ్మద్దు, వీడు నెంబర్ 1 ఫ్రాడ్. హిందీలో చోర్ చోరు అంటారే. ప్లీజ్ పురుషోత్తం, ఇలా అలా చూడు, నీ కూతుర్ని మోసం చెయ్యొచ్చు, మీ వియ్యంకులను కూడా మోసం చెయ్యొచ్చు, కానీ నన్ను మాత్రం మోసం చెయ్యలేవు. ఏంటి ఏంటి మీ సమస్య? రండి పెళ్లి కొడుకు గారు, మీరు పెళ్లి చేసుకునే జోరులో ఉన్నారు కదా, మీకు అర్థం కాదు. అయినా చెప్తా, మీ మామగారు నా దగ్గర డబ్బు తీసుకున్నారు, వడ్డీతో సహా 25 లక్షలు ఇవ్వాలి. తీసుకున్న వాళ్ళు మర్చిపోవచ్చు, కానీ నాకు గుర్తుంది. ఎందుకంటే డబ్బు కదా, డబ్బు డబ్బు డబ్బుకు మించింది ఈ లోకంలో ఏదీ లేదు. కానీ నాకు కావాల్సింది డబ్బు. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తాను, రావద్దులా పీక్కు తింటా. ఇప్పుడే సెటిల్ చేయాలి. మీ వల్ల అవుతుందా? ఈ క్షణం ఇవ్వండి, నేను ఇక్కడి నుంచి అలా ఎగురుకుంటూ వెళ్ళిపోతా. ఏంటి ఇదంతా? ఓడిపోయా, నిజమే ఓడిపోయాను. మరెందుకు మీరు ఈ విషయాన్ని నాతో చెప్పలేదు? అడగండి అడగండి, ఇతనికి సిగ్గొచ్చేలా అడగండి. ఇక్కడ ఉన్న వాళ్ళు నిలదీసి అడగండి. యూ షట్ అప్. ఇలా చూడండి, మీ అరుపులకి నేను బెదిరిపోను. ఇలాంటివి చాలా చూశాను. ఎంత ధైర్యం ఉంటే మా అన్నయ్య మీద చేస్తావు? పోరా, రేపు తెల్లారి 10 గంటల వరకు టైం ఇస్తాను. ఈలోగా నాకు డబ్బు సెటిల్ చేయాలి, అదే నీకు మంచిది. లేదంటే నీ ఇల్లు ఆస్తులు అన్ని నా పేరు మీదకి మార్చుకుంటా. ఆ తర్వాత నువ్వెక్కడ పడుకోవాలి, నీ కూతురు ఎక్కడ పడుకోవాలో నేను డిసైడ్ చేస్తాను. గుర్తుంచుకో. క్షమించండి, అందరూ నన్ను క్షమించండి. నా బ్యాట్ ఏమో ఏమిటో తెలియలేదు. వీడి దగ్గర వడ్డీకి తీసుకున్నాను, అప్పు తిరిగి ఇవ్వలేకపోయాను. పైగా కేసు ఒకటి. ఈ ఇల్లు అమ్మైనా సరే వాడి అప్పు తీర్చేస్తాను. మన బంధాలు మాత్రం ఎప్పటికీ ఉండాలి. రండి, డిన్నర్ చేద్దాం. జరిగిందంతా మర్చిపోండి. మర్చిపోవచ్చు, ఇప్పుడే ఇక్కడే అన్నిటినీ మర్చిపోవచ్చు. నీ కూతురికి నా తమ్ముడికి నిశ్చితార్థం జరగలేదు, అలాగే పెళ్లి జరిగే అవకాశం లేదు. మా బంధువులెవరూ ఈ ఇంట్లో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టరు. అన్నిటినీ మర్చిపోదాం. రే వినీత్, రారా వెళదాం. రారా. పిలవడం వినిపించట్లేదా? రారా. ఇలాంటి కుటుంబాన్ని సెలెక్ట్ చేస్తావా? ఛే! అన్నయ్య పిలుస్తున్నాడు కదా, ఏంటి ఇంకా ఆలోచిస్తున్నా? ఇలాంటి పనికిరాని కుటుంబంతో జీవించాలని నువ్వు నిర్ణయించుకుంటే ఆ ఇంటి గుమ్మం కూడా నువ్వు తొక్కకూడదు. అక్కడ నీకు అన్న లేడు, అమ్మ లేదు, ఆస్తి కూడా లేదు. వినీత్ అలా చేసి ఉండకూడదు కదా. మంచి జీవితం దక్కాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. వినీత్ కూడా అందరిలాగే ఆలోచిస్తున్నాడు. కనీసం వినీత్కైనా మంచి జీవితం దక్కని. నానా, ఎందుకు నాన్న ఇలా చేశారు? ఇదే మీ నిర్ణయం అయితే అందరం కలిసి చచ్చేవాళ్ళం కదా. మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి చనిపోతారా?
ఎందుకే? ఎవరు మీరెంత? నాన్న, నేను రాజీని. ఎవరు? దేవుడా! నాన్న, మనకేం అవ్వలేదు కదా నాన్న. నువ్వు ఉండగా మేమెందుకు భయపడాలి నాన్న? వదిలిపెట్టరు, మనల్ని వదిలిపెట్టరు. నాకు నిద్ర వస్తోంది. తలనొప్పి అయిపోయింది. బతకనివ్వను అంటున్నారు, సావనివ్వను అంటున్నారు. హా, 25 లక్షలు నేనిచ్చిన మీరెలా తిరిగివ్వగలరు? ప్రతి నెల వడ్డీ కూడా కట్టాలి. కేసుని హైకోర్టులో అప్పీల్ చేస్తే భీమ్లీలో ఉన్నటువంటి ఆ స్థలం మా చేతికి చిక్కే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ రాబందు దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసివ్వడం నా బాధ్యత. కానీ వాడి దగ్గరున్న డాక్యుమెంట్ నా దగ్గరికి రావడంలో ఎలాంటి ఉపయోగం లేదు. ఉన్నదేదైనా అమ్మేసో లేదా కేసు గెలిచో ఆ డాక్యుమెంటు మీరు తీసుకోవాలి. కావాలంటే వడ్డీ కాస్త తగ్గించుకుంటా. నా ఇల్లు వెతుక్కుంటూ 2 అందమైన అమ్మాయిలొచ్చి సహాయం అడిగితే చెయ్యడం కుదరదని చెప్పడానికి నేనేమైనా రాబంధువా? మీరు ధైర్యంగా ఉండండి, నేనున్నానుగా. రాజా సార్, వీళ్ళని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయి. ఓకే సార్. హా. ఇంకా ఎంతసేపు లెక్కెడతావరా డబ్బు? జీవితంలో డబ్బును చూడలేదా లేక లెక్కెట్టడం రాదా? అదంతా మీకు చెప్పినా అర్థం కాదన్నా. ఈ విజయ్ ఇక్కడికి వచ్చిన వేళ విశేషం ఈ శ్రీమురుగన్ ఫైనాన్స్ కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. చూస్తూ ఉండండి మీరు. ఇటు చూడు, నీ వల్ల నా వల్ల జరగటం లేదు. వడ్డీ ఇవ్వడానికి రాసి అవసరం లేదు. బ్యాంకు లెక్క పెరుగుతూనే ఉంటుంది, అలాగే పాపం లెక్క పెరుగుతూనే ఉంటుంది. ఏంటి పాపాల లెక్క పెరుగుతుందా? ఇక్కడి నుంచి డబ్బులు తీసుకువెళ్లే వాళ్ళందరూ మంచిగా చేస్తున్నారు. పర్వాలేదు బాబు, నువ్వు తనకంటే కిల్లాడిగా ఉన్నావు, బాగుపడతావు. ఈ డబ్బు ఎక్కడ కట్టాలి? అక్కడ కట్టండి. ఇంతకీ ఆయన ఎక్కడా? ఏ ఆయన? అదే మీ కింగ్. కొంచెం మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది. అందులోనూ మీలాంటి చదువుకున్న వాళ్ళు. ఎవరికి మర్యాద ఇవ్వాలి? ఆ మాటకి ఎంత మాత్రం అర్థం తెలియనటువంటి ఆ పురుషోత్తముడికి మర్యాద ఇవ్వాలా, లేక తన దగ్గర జీతం తీసుకుని నీకు మర్యాద ఇవ్వాలా? పర్వాలేదమ్మా, చాలా బాగా మాట్లాడుతున్నావమ్మా. మీ దగ్గర సర్టిఫికెట్ తీసుకోవడానికే నేను ఇక్కడికి రాలేదు. మా ఇంటి డాక్యుమెంట్స్ ఆయన పేరులోనే రిజిస్టర్ చేసి ఉన్నాయి. వాటిని తీసుకోవడానికే ఇక్కడికి వచ్చాం. ఆయనకి ఇవ్వాల్సిన డబ్బు ఇందులో ఉంది. ఓనర్ లేరు. లేరంటే అర్థం ప్రాణాలతో లేరనా? నువ్వనుకున్నంత తేలిగ్గా చావడు ఈ పురుషోత్తం. డబ్బు పొగరు నీ ముఖంలో కనిపిస్తోంది. ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు? డబ్బు డబ్బు. అయినా ఆ విషయం నీకెందుకు? డబ్బు ఎక్కడి నుంచి వస్తే నీకేంటి? నీకు కావాల్సింది డబ్బే కదా, తీసుకో. డబ్బు తీసుకుని మా డాక్యుమెంట్స్ తిరిగిచ్చేసేయ్. మా నాన్న సంతకం చేసిన పత్రాలు కూడా. మీరెక్కడో కొల్లగొట్టి తీసుకొచ్చిన డబ్బుని తీసుకొని మీ పత్రాల్ని డాక్యుమెంట్ని ఇచ్చేసానే అనుకోండి. ఆ తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈయన దగ్గర మేము డాక్యుమెంట్స్ తీసుకోలేదని కంప్లైంట్ ఇచ్చారనుకోండి, నేనేం చేయగలను? ఆసిఫ్ భాయ్ చెప్పారు, మీరు ఇది చేస్తారు, ఇంతకు మించి చేస్తారని చెప్పారు. మీ ఉద్దేశమే మా డబ్బుని, మా ఇంటిని స్వాధీనం చేసుకోవడం. అదే సంగతి. ఇక నువ్వు మీ బాబు ఏ పని చేయకుండా హాయిగా బతకచ్చు. మీ కుటుంబాన్ని మిమ్మల్ని చూసుకోవడానికి ఓ మనిషి దొరికాడు కదా. ఏమన్నా? ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతావు? ఇప్పుడు దాకా చేసింది చాలదంటూ ఇప్పుడు కట్టుకథలు కడుతున్నావా? నిన్ను చెప్తున్నానా చేతి. ఇంకా మీరు గొడవ చేయడం, సీన్ చేయడం చేస్తే ఈ రాబందు గురించి తెలుసుగా, నేనేం చేస్తానో నాకే తెలియదు. రై, అన్ని పేపర్స్ క్లియర్ చేసి ఆ ముసలోడికి ఇచ్చేసేయండి. నాకు ఇదంతా అక్కర్లేదని నేను డిసైడ్ చేశాను, అంతే. మరో విషయం, ఇక ఏ కారణంగా వీళ్ళిద్దరూ ఇక్కడికి రావడానికి వీలు లేదని చెప్పు.
షేవ్ చేసుకొని స్నానం చేసి డ్రెస్ వేసుకొని రెడీగా ఉండొచ్చు కదా. అక్క ఆఫీస్ నుంచి రాగానే మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఆ? ఎందుకు నానా? మీరు దేనికి భయపడకండి నానా. ఇక్కడ హేమంత్ గారు ఉన్నారా? మేము నాన్ననే పిలుస్తాం. నేను అలా పిలవలేను కదా. సరే, నాన్నగారు ఉన్నారా? నాన్న ఎవరిని చూడదలుచుకోవట్లేదు. ఏంటి విషయం? నాతో చెప్పండి చాలు. పవర్ ఆఫ్ పటార్నీ ప్రకారం ఇంటి డాక్యుమెంట్స్ అన్నీ పురుషోత్తం గారి పేరు మీదే ఉన్నాయి. హేమంత్ గారి అదే మీ నాన్నగారి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఆయన సంతకం కాస్త కావాలి. ఈ మర్యాద అంతా మేము ఆఫీస్ వచ్చినప్పుడు లేదే. అది ఆ సిచ్యువేషన్లో. రే రే, ఇప్పుడున్న సిచ్యువేషన్కి నువ్వు అయోమయంలో ఉన్నావు. అతనెవరు? మీ ఫ్రెండా? ఆయన పేరు మహేంద్ర. అదే ఈ మీటర్ వడ్డీ ఇస్తారే, అంటే డైలీ వడ్డీ. మీరేంటో చాలా మంచి అతనిలాగా మాట్లాడుతున్నారు. ఇది మంచిదారి కాదని నాకు కూడా తెలుసు, కానీ బతకాలిగా. నన్ను నమ్మి ఒక కుటుంబం ఉంది. రే విజయ్, ఇక్కడికి వచ్చిన పని అయిపోయేలా ఉంది. రీ, కాస్త మాట్లాడకుండా ఉంటావా? నేను మాట్లాడకుండా ఉంటాను, కానీ నువ్వు తనతో మాట్లాడి మాట్లాడి కరెక్ట్ చేసుకునేలా ఉన్నావే. దేవుడా, వీడికి మంచి బుద్ధిని ప్రసాదించు స్వామి. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. నీకేదైనా అర్జెంట్ పని ఉంటే ముందేలా పని చూడు. వెళ్ళమంటావా? వెళ్ళొస్తానమ్మా. ఒక్క నిమిషం. వెళ్ళు, కానీ నడిచి వెళ్ళు. బండి మీదే వెళ్ళాలని ఏం మొక్కుబడలేదుగా. అది కాదు, ఇద్దరం కలిసే కదా వచ్చాం. నడిచి వెళ్ళు. అలాగా. రే, వచ్చిన చోట నీకు విందు దొరికిండొచ్చు, కానీ నాకది విషం. నీ సంగతి తిరిగొచ్చాక చూసుకుంటాను. నిన్ను రాబందు దగ్గర చేర్పించిందే నేను. అదే రాబందు దగ్గర నిన్ను విడదీసి చూపిస్తాన్రా. వెళ్ళిపోయాడు. అతి త్వరలోనే నీ కథకి ముగింపు పలుకుతాన్రా. మీ ఇల్లు, మీ ఆస్తులన్నీ మీ పేరు మీద రిజిస్టర్ చేయడానికి వచ్చాను. ఆ పని మీదే పురుషోత్తం ఆఫీస్ నుంచి వచ్చాను. నన్ను మా పిల్లల్ని చంపడానికి వచ్చావా? రై, నిన్ను వదిలిపెట్టావు. సారీ. పర్వాలేదు. నాకెందుకు సారీ చెప్తున్నారు? మా నాన్న అలా చేయకూడదు. న్యాయంగా చూస్తే నేనే మీకు సారీ చెప్పాలి. అంతలోనే మొత్తం పూర్తి చేసేసాడా? రే విజయ్, ఉండు, నీ పని చెప్తాను. దొరికావురా. ఆయన రిలాక్స్గా ఉన్నప్పుడు మీరే సంతకం తీసుకోండి. నాకు ఫోన్ చేస్తే నేనే వచ్చి కలెక్ట్ చేసుకుంటాను. నాకు కావాల్సింది ఇదేరా. నువ్వు నన్ను మధ్యలోనే వదిలేసావు కదరా విజయ్య. దొరికావురా. ఇప్పుడే మొదటిసారిగా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు కాదు. ఎన్నిసార్లు వెళ్ళినా ఇలా జరిగే అవకాశమే లేదు. ఒకటి వీడు కంత్రి అయి ఉండాలి, లేదా తను కంత్రి అయి ఉండాలి. ఇందులో ఏదో కుట్రుందన్నా, కుట్రుందని నాకు అనిపిస్తోంది. నా మాట నిజం. వీడు తను కలిసి ఏదో పెద్ద పథకమే వేశారన్నయ్యా. ఒక్క విషయం మాత్రం ఖాయం, వీళ్ళిద్దరూ కలిసి ప్రేమించుకుంటున్నారు. కానీ అందులో ఒక సమస్య ఉంది. అబ్బాయేమో మన మనిషి, అమ్మాయేమో శత్రువు మనిషి. దీన్ని ఇలాగే వదిలేస్తే మనం ప్రమాదంలో పడతామన్నా.
డేంజర్లో పుట్టి డేంజర్లో పెరిగి డేంజర్లో జీవితం సాగిస్తున్న ఈ పురుషోత్తానికి ఎలా వస్తుందరా డేంజర్? నోర్ మీ. అదంతా సరే అన్నా, ఏదేమైనా గానీ ముందు జాగ్రత్తగా ఉండాలనే. జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదంలో పడతాం. ఉప్పేశాను. భలే పనోడు పోయి నువ్వు. ఉప్పేసావు కదా, కొన్ని మిరియాలు వెయ్యి. ఆవాలు లేవు. రే విజయ్, ఫోన్ మోగుతోంది. హలో. ఏంటయ్యా గొంతు మార్చి మాట్లాడుతున్నావు? అది నాకు జలుబు చేసింది, కానీ ఇప్పుడు పర్వాలేదు. ఏంటి వెంటనే ఫోన్ చేయి, ఏదో మాట్లాడాలని చెప్పావు. అది ఇప్పుడు నేను మా బాస్ ఇంట్లో ఉన్నాను. అవును, పెద్ద బాస్. అతన్ని కొట్టి చంపేసేయ్. నీకా వడ్డీవాడి ఇంట్లో పనా లేక ఆఫీస్లో పనా? కావలిస్తే నువ్వు ఇంటి పనికి రా, వాడిని ఆఫీస్ పనికి పెట్టుకుంటా. అప్పుడు మీరిద్దరు లవ్ చేసుకోవచ్చు కదా. హీరోలో ఒకటి దొరికితే వలేసి పట్టుకున్నావా? నీ లవ్వరు. మీరెవరు? సార్ గారి వైఫా? ఒక కుర్రాడు హాయిగా పని చేసుకుంటే వదిలిపెట్టరా? అదంతా మాకు తెలుసు. తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకోవాలా లేదా అనేది మేము డిసైడ్ చేసుకుంటాం, సరేనా? నేను ప్రేమికుల మధ్య ఉన్న ప్రేమ తెలియాలంటే మనసు మనస్సాక్షి కావాలి. అదంతా మనిషి అయితేనే కదా అర్థం అవుతుంది. అరచి నోరు ముయ్యవే. నువ్వు లవ్ చేయడానికి ఇంకెవరూ దొరకలేదా? ఆ కోతి మొహం తప్ప. లేదనియా, తను వెంటనే ప్రేమ పొంగుకొస్తుంది. నీ జుత్తు నీ తల మీద ఉంటేనే అందం. అది తినే అన్నంలో ఉంటే తీసి పారేస్తాం. నేను చెప్పినట్టు ఉండాలంటే ఉండు, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు నాతో ఉండకపోయినా నాకేం పర్వాలేదు, తెలుసా? అన్నంలో వెండ్రుకుందా? ఇతను ఇంకా భోజనం చేయలేదే. పిచ్చెక్కిందా ఏంటి? లేదు. ఆసిఫ్ భాయ్, నా పరువు తీయద్దు. ఒక్క వారంలో నీ అప్పంతా నేను తీర్చేస్తాను. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇదే నీకు చివరి ఛాన్స్. ఇంకో వారం రోజుల్లో డబ్బు తీసుకొచ్చి నా ఆఫీసులో కట్టలేదంటే నీ ఆఫీస్ని నేను మూసేస్తాను. మన హుస్సేన్ని యాంటీ స్క్వాడ్ పట్టుకున్నారు. ఎవరిని పట్టుకుంటే మనకేంట్రా? ఇందులో ఒక సమస్య ఉంది. నిజానికి వాడిని వేరే కేసులో పట్టుకున్నారు. పోలీసులు వాడిని సెల్లో వేసి కొడుతుంటే అన్ని నేరాలు ఒప్పేసుకున్నాడు. అంతేకాదు మన 68 లక్షల కేసు కూడా వాడు ఒప్పేసుకున్నాడు. దీనికి కారణం ఆ పురుషోత్తమే. హుస్సేన్కి ఇది మంచి అవకాశం, అందుకే తన పని తను చేసేశాడు. నా డబ్బు మీద ఎగిరిన రాబందు ఇక ఎగరకూడదు. గెలిచి సంపాదించే దారి చూడండి. తెల్లారేసరికి నేను ఎగురుకుంటూ వచ్చేస్తా. చెక్ తీయండి. ఇదిగో. పురుషోత్తం, అరే వెళ్ళేటప్పుడు ఎవరన్నా పిలుస్తారా? అలా పిలిచినందువల్ల నీకు అసలు ఏమీ కాదులేవయ్యా. అక్కడికే కదా వెళ్తున్నావు. కథలు చెప్పడం అని విషయానికి రా. ప్యాకెట్లో ఓడిపోయాను. ఒక 5,000 రూపాయలు ఇవ్వు. ఇంకో గంటలో 6,000 ఇస్తానయ్యా. నీకు తెలియందేముంది, ఆఖరాట ఎప్పుడు ఈ గోపిదే. అడిగిన వాళ్ళందరికీ డబ్బు ఇచ్చేసాను. ఖర్చులకు మాత్రం డబ్బు ఉంది, అది కూడా ఇచ్చేస్తే. నీకెందుకయ్యా ఖర్చులకు డబ్బులు అసలు? తెల్లారేసరికి నా చేతికి డబ్బు రావాలి. వెళ్ళు, ఈ రోజు రాత్రి నీకు శివరాత్రే. కొంచెం జాగ్రత్తగా చూసి ఉమ్ము, లేదంటే పైన పడుతుంది. మొఖంలో ఉమ్మలేదని సంతోషించు. ఏంటి గొణుకుతున్నావు? వయసు మీద పడినా వీళ్ళకి పొగరు మాత్రం తగ్గదు. చుట్టుపక్కల వాళ్ళంతా అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. పెద్దమ్మకి హార్ట్లో ఏదో ప్రాబ్లం అని పెద్ద హాస్పిటల్లో చేర్పించారంట. మీరు డబ్బులు ఇస్తే రేపు ఆపరేషన్. ఇప్పుడు చాలా ముఖ్యం చూడు. కాఫీలో కాస్త విషం కలిపివు, పని పూర్తవుతుంది. ఇలాంటి వాళ్ళకి ఆపరేషన్ చేసి కాపాడడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఏదేమైనా సరే నేను చెప్తే మీరు విననంటారా? ఒళ్ళంతా చెమటగా ఉంది. అది నాకు బాగా ఇష్టం. వెళ్ళి టీ తీసుకురా.
అయ్యో ఏమండి? ఎవరండి మిమ్మల్ని ఇలా చేసింది? ఏం జరుగుతుంది ఇక్కడ? కొత్తగా కత్తి కొని టెస్ట్ చేయడానికి నన్ను పొడిచినట్టున్నాడు. నువ్వు రక్తానికి తుడిచేసుకో. నేను ఇక్కడికి రాలేదు, నువ్వు నన్ను చూడలేదు. ఇలా రా. రావే. వదిలు. ఆయన ఎవరో పొడి చేశారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. ఏమండి? ఏమండి? ఆపండి. బండాపు. త్వరగా హాస్పిటల్కి వెళ్ళు. త్వరగా వెళ్ళు. కత్తితో పొడిచారు. నన్ను అడ్మిట్ చేసుకోండి. మీతో ఎవరొచ్చారు? మిస్టర్ పురుషోత్తం, బ్లడ్ అవసరం అవుతుంది. ఆపరేషన్ చేయాలి. ఈ మందులన్నీ తీసుకురావాలి. నా దగ్గర డబ్బు లేదు. ఇలా చెప్తే మేం మాత్రం ఏం చేస్తాం? మీకేమన్నా సాయం కావాలంటే సంకోచించకుండా అడగండి. దీన్ని తీసుకెళ్ళి డబ్బు తీసుకొస్తావా? తప్పకుండా. నేను మనిషినే కదా సార్. ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేం. మీరు దేవుణ్ణి బాగా వేడుకోండి. వెంటనే వచ్చేస్తాను. చాలాసేపు అయింది. మందులు ఇంకా రాలేదే. వాడింకా రాలేదా? పరిచయం లేని మనుషుల దగ్గర ఇస్తే ఇలాగే ఉంటుంది. ఇక మీదట వస్తాడో లేదో కూడా తెలీదు. సార్, ఇదిగో వస్తున్నాను. ఒక ఫోన్ చేసుకున్నా. అన్నట్టు నేను వచ్చేలాగా బిల్ పే చేయొద్దు. సరే, నేను తప్పకుండా పే చేయను. విజయ్, పురుషోత్తాన్ని నన్ను పొడి చేశారు. ఇప్పుడు నేను సిటీ హాస్పిటల్లో ఉన్నాను. నా వల్ల కావటం లేదు. హలో 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 హలో. హలో హలో. నిలబడే కళ్ళకి అంటున్నావా, లేక ఇంకేదైనా ఊహించుకుంటున్నావా? ఏమైంది? నేను వెళ్తాను. ఏంటి వెళ్తావా? ఎక్కడికి వెళ్తావు? ఇంటికి.
సరే పద డ్రాప్ చేస్తా. వద్దు. ఏమైందో చెప్పు. నీతో చెప్పకూడదనుకున్నాను. అతన్ని పగ తెచ్చుకోవడానికి నీ ఫోన్లో ఒక కాల్ వచ్చింది పురుషోత్తం గారి నుంచి. అదే మీ బాస్ ఎవరో కత్తితో పొడి చేశారు. నేను సావు బ్రతుకులో ఉన్నానని చెప్తున్నాడు. చెప్పకూడదనుకున్నాను, చేస్తే బాగుండనుకున్నాను. కానీ నా వల్ల ఒక ప్రాణం బలివ్వకూడదు. దానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. భగవంతుడా, పురుషోత్తమన్నా, పురుషోత్తమన్నా, ఈయన మీకేమవుతారు? ఈయన మా అన్నయ్య. సీరియస్ ఏం కాదు కదా? సీరియసే. ఆల్రెడీ లేటు. బ్లడ్ కావాలి. ఆపరేషన్ చేయడానికి మెడిసిన్స్ అన్ని కావాలి. త్వరగా తీసుకురండి. దేవుడా, చేతిలో ఒక పైసా లేదు. జోసెఫ్ అన్నకు ఫోన్ చేసి పిలిచినా లేట్ అవుతుంది. ఇది తాకట్టు పెట్టేసేయండి, వెళ్ళండి. నువ్వు ఇక్కడే ఉండు. చావని బొమ్మని వదిలేయాల్సింది కదా. వాడంత తేలిగ్గా చావకూడదు. మందు తాగడానికి నీళ్లు కూడా దొరక చావాలి. అది ఆ భగవంతుడు వాడికి విధించిన శిక్ష. దాన్ని మార్చడానికి నువ్వెవరివే? అక్క, ఆ సమయంలో నాకు ఏం చేయాలో తోచలేదు. ఈ లోకంలో ఎంతో మంది వాడికి శాపనార్థాలు పెట్టారు. వాడు చావాలి, వెంటనే ఆ మాట నా చెవిని పడాలి. ఖచ్చితంగా అది జరుగుతుంది. హలో డాక్టర్. కత్తిపోటుకు గురైన పురుషోత్తం దగ్గర వాంగ్మూలం తీసుకోవాలి. అందుకే వచ్చాం. ఆయన ఇంకా స్పృహలోకి రాలేదు. అతని కండిషన్ సీరియసే. స్పృహలోకి రాగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. బతకడనుకున్నాం. దేవుడి దయ వల్ల ఆపరేషన్ తర్వాత బాగయ్యాడు. ఇంకా మైకం అలాగే ఉంది. రండి.
ఆ రాబందు ఇక ఎగరడని సంతోషంగా ఉన్నాను. నా కళల్ని కలలు చేసావు కదరా, సిగ్గులేదా నీకు? అది ప్రభాకర్ అనగానే నాకు ఏం చేయాలో తోచలేదు. కానీ పోలీసుల దగ్గర పొడిచినోని సరిగ్గా చూడలేదని చెప్పాడు. ఇన్స్పెక్టర్ ఫోన్ చేశారు. అంటే చావకుంటే పర్వాలేదురా, ఒక శవంలా జీవించాలి, రెక్కలు నరకాలి. ఈ వైజాగ్లో సిటీ ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ ఆకాశంలో ఆ రాబందువు ఎగరకూడదు. ఇక జేజే గారు ఎమ్మెల్యే మనతో ఉంటారు, ఉండకున్నా ఉండేలా చేస్తా. రాబందు పడకనబడ్డాడని తెలిస్తే చీటీ కంపెనీలు, ఫినాన్స్ కంపెనీలు పేక ముక్కల్లా కూలిపోతాయి. అది ఎంత పెద్ద కంపెనీ అయినా సరే. డిపాజిటర్స్ని కదిలించాలి, వాడి వ్యాపారాన్ని వేళ్లతో సహా పీకేయాలి. నేను ఫుల్ స్టాప్ పెడతాను బాయ్. పురుషోత్తం ఏ రూమ్లో ఉన్నాడు? B2లో. సార్, ఒక వారంగా మేము అక్కడ ఇక్కడ తిరుగుతున్నాం. ఆ రాబందు ప్రాణాలతో తిరిగి వస్తాడా లేదా? అతని దగ్గర మా డబ్బంతా డిపాజిట్గా ఉండిపోయింది. వాడికేం కాదని అనుకుంటున్నాను. తను గనుక బ్రతకపోతే మా గతి అదోగతే. మాకు న్యాయం జరగలేదంటే వాడి పని పడతాం. నిజమే, రెండిట్లో ఏదో తేల్చుకుంటా. సరే మీరేం టెన్షన్ పడకండి. మీలో ఎవరూ డబ్బు నష్టపోకుండా నేను చూసుకుంటాను. పర్వాలేదు, పడుకో. ఈ ఎంక్వైరీ కోసం వచ్చుంటే నేను చెప్పడానికి ఏమీ లేదు ఇన్స్పెక్టర్. బయట జనం వెయిట్ చేస్తున్నారు. నీ మీద ప్రేమతో కాదు, వాళ్ళు నీకు ఇచ్చిన డబ్బు కోసం. ఇచ్చిన డబ్బుని వడ్డీతో సహా ఎలా తీసుకుంటానో అలాగే తీసుకున్న డబ్బు కూడా ఇచ్చేస్తాను. మంచిది. అది నీకు గుర్తు చేయడానికే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. నేను విచారణ కోసం రాలేదు. నా డిపాజిట్ డబ్బు నాకు వెంటనే కావాలి, ఇమ్మీడియట్లీ. హలో, ఇదిగో ఇస్తున్నాను. ఇక మీద ఏం చేయాలని జేజే చెబుతారు. దీంతో ఈ బిజినెస్ ఆపేయాలనుకుంటున్నాం. ఏంటి సార్ అలా అంటారు? తిరిగి ఇవ్వడానికే తీసుకున్నాను. డబ్బుల గురించి దిగులు పడకండి. ఎక్కడికి తెచ్చివ్వాలో చెప్పండి, అక్కడికి పంపిస్తాను. ఏదో అర్జెంట్ పని అనుకుంటున్నాను. ఎమ్మెల్యే అంటే 1,00,000 పనులు ఉంటాయి కదా. తాగడానికి ఏమీ అవసరం లేదు. విజయ్, మినుగురు పురుగులో 7 బావులు. ఈ 2 అకౌంట్లని క్లోజ్ చేసి అకౌంట్ చూసి సెటిల్ చెయ్యాలి. ఇంట్లో ఇవ్వాలా, ఆఫీస్లో ఇవ్వాలా? నేను ఆ గోవిందుని పంపిస్తాను. ఆరోగ్యం చూసుకో. ఏం చూసుకుంటాను? పెట్టుబడి లేకుండా ఎలా లాభం వస్తుందో అలాగే జీవితం కూడా. ఎవరి జీవితాన్ని ఎవరూ మార్చలేరు కదా. అన్నీ 1000 రూపాయలు కట్టలే అనుకుంటాను. 1000 రూపాయల కంటే పెద్ద నోట్ని రిజర్వ్ బ్యాంక్ ప్రింట్ చేస్తే అది ముందు మా అన్న ఆఫీస్లోనే ఉంటుంది. అంత పొగరు అలాగే అనుకో. రాబందు నీడలో నిలబడ్డావనే పొగరు. ఎప్పటికీ నువ్వు ఆ రాబందు నీడలోనే సుఖంగా బతకొచ్చని మాత్రం అనుకోకు తమ్ముడు. ఎందుకంటే ఈ రోజున్నది రేపు ఉండదు. ఆఫీసు, ఈ 1000 రూపాయల కట్టలు ఇవన్నీ కలకాలం ఉంటాయనుకుంటున్నావా? ఒక సామెత చెప్తాను తమ్ముడు, బాగా విను. నదిలో నీళ్లు ప్రవహిస్తున్నా కుక్క నాలుగుతోనే నాకాలి. ఇప్పుడు మీరు మాత్రం ఏం చేస్తున్నారు? ఇది పట్టుకోండి. We are from Vigilance.
మీరందరూ కొంచెం బయటికి వెళ్ళండి. ఇస్తే తీసుకోవాలి, తీసుకుంటే తిరిగి ఇవ్వాలి. రావాల్సింది తీసుకుని ఇవ్వాల్సింది తిరిగి ఇచ్చేసి. నా లెక్కల పుస్తకంలో వివరాలు రాయకుండా నాకు నిద్ర పట్టదని నీకు తెలుసు కదా. నువ్వు ఏ లెక్కను చెప్తున్నావో నాకు అర్థం కాలేదు. ఇంకో వారం బెడ్ రెస్ట్లో ఉండాలని డాక్టర్ చెప్పారు. ఈయనేమో బయలుదేరి వచ్చేశారు. అంతా మంచికే. ఇలాంటివి జరిగితేనే కదా ఏది మంచో ఏది చెడో తెలుసుకోవడానికి వీలవుతుంది. లెక్క తప్పు కావచ్చు, కానీ తీసివేసి కూడిక వేస్తే అంత కరెక్ట్గా ఉంటుంది. అందరి జాతకాలు బయటపడతాయి. 6 ఏళ్లప్పుడు మా అమ్మను కాదని నేను వీధిలోకి వచ్చినప్పుడు నా దగ్గర 1 రూపాయే ఉంది. ఆకలేసిన 1 పైసా ఖర్చు చెయ్యకుండా ఈ చేతిలో పిడికిలి బిగించి పట్టుకున్నాను. మీకు తెలుసు కదా. అదేవిధంగా ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకొని ఇన్ని ఆస్తులు సంపాదించాను. ఇంకా సంపాదిస్తాను. నా ఇంటికి ఇంకా ఎవరు సీల్ పెట్టలేదుగా. అమ్ముతాను. అమ్మాల్సినవన్నీ అమ్మేసి నా లెక్కల పుస్తకంలో నేను రాసుకున్న ఎర్రటి అక్షరాల్ని చెరిపివేసి గెలిచి చూపిస్తా. ఓటమనేది ఈ పురుషోత్తం చరిత్రలో లేనే లేదు. అమ్మా, 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 లేవండమ్మా. అమ్మా, 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 లేవండమ్మా. కళ్ళు తెరవండి. పురుషోత్తం, పురుషోత్తం, త్వరగా ఇలారా. పురుషోత్తం, చనిపోయారు. సంతోషం. అలా అనుకో. ఆమె నీ కన్న తల్లి. కన్నవాళ్ళు తల్లులు కాలేరు. కన్న బిడ్డని బాగా పెంచేదే తల్లవుతుంది. నాకసలు తల్లే లేదు. ఎవరో శవాన్ని నా తల్లిలా నేను అనుకోలేను. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక జరగాల్సింది చూడాలి కదా. చచ్చే వరకు ఆడది ఒంటరిగానే కదా ఉంది. ఇప్పుడేమైంది? రక్తబంధం కావాలా? ఏ శ్మశానానికో తీసుకువెళ్ళి మీకు పాపం అనిపిస్తే దహనం చేయించండి. లేదంటే కార్పొరేషన్ ఫోన్ చేయండి. నువ్వు ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఎన్ని దేవుళ్లకు మొక్కిందో తెలుసా? నువ్వు ఇప్పుడు బతుకున్నావంటే దానికి కారణం ఆ తల్లేనయ్యా. ఇది నిజమయ్యా. తల్లిగా ప్రేమించకుండా, ఆకలిస్తే తిండి పెట్టకుండా, నా ఇంటి గుమ్మ ముందు చచ్చిపడి నన్ను ఓడించాలనుకుంటే అది జరగదు. ఈ పురుషోత్తం ఓడిపోడు.
ఇప్పుడు ఈ విషయం నీకు నేను చెప్పే తీరాలి. ఎండిపోయిన నది లాంటిది కాదు బాబు మన జీవితం. అది ప్రవహించే నది లాంటిది. నువ్వు అనుకుంటున్నట్టు అది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉండదు, మారుతూ ఉంటుంది. జీవితంలో అన్ని విషయాల్లోనూ మార్పు ఉంటుంది. నువ్వు కూడా మారాలి. నీకో విషయం తెలుసా? నీ వల్ల బాధింపబడిన కుటుంబంలోని ఒక అమ్మాయి సాయం చేసినందువల్లే నువ్విప్పుడు ప్రాణాలతో ఉన్నావు. లేదంటే మీ అమ్మగారి కంటే ముందు నువ్వు చనిపోయి ఉండేవాడివి. నువ్వెప్పుడూ ఒకటి అనేవాడివిగా, లెక్క పూర్తవగానే ఎర్రసిరతో కొట్టేయాలని. కానీ అది మీ అమ్మ విషయంలో కుదరదు. ఇటు చూడు, అందరి శాపాలకి గురి అయ్యి నువ్వు మాత్రం ఇక్కడ ఒంటరిగా బతకగలవా? ఒంటరిగా బతకొచ్చు, ఒంటరిగా చావొచ్చు. పాతి పెట్టడానికో కాల్చడానికో శ్మశానానికి ఒంటరిగా వెళ్ళలేరు. మోసికెళ్లడానికి కనీసం నలుగురైనా కావాలి. ప్రాణాలతో ఉన్నప్పుడు ఇక్కడ అక్కడని తిరుగుతూ ఉండేది పాపం మీ అమ్మ. పరలోకంలోనైనా మీ అమ్మగారికి శాంతి కలగాలి కదా. ఆలోచించి చూడు బాబు. బాబు, బాబు, ఆగరా! నన్ను వదిలి వెళ్ళొద్దురా బాబు. ఓ నమఃశివాయ, ఓ నమఃశివాయ, ఓ నమఃశివాయ, ఓ నమఃశివాయ, ఓ నమఃశివాయ, ఓ నమఃశివాయ, ఓ నమఃశివాయ. దేవుడా, ఇవి ఇంటి పత్రాలు మీకివ్వడానికే వచ్చాను. నీ స్వార్థానికి బలైపోయిన నా తమ్ముడు, మరదలు, పిల్లలు వాళ్ళందరినీ తిరిగి తీసుకొచ్చేవగలవా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీలాంటి పాపాత్ముడు ఇక్కడొచ్చి నుంచుంటే ఈ దీపం కూడా వెలకుండా పోతుంది. ఎముడురా నువ్వు? కుటుంబాన్ని పాడు చేసావు. వెళ్ళ, ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. రావే. ఇక్కడే ఉన్నాను నాన్న, ఇప్పుడే వస్తాను. రేయ్, చంపరా! నన్ను మా పిల్లల్ని చంపరా! అందరినీ చంపేసేయ్! రేయ్, రేయ్, నిన్ను వదలండి నాన్న, వదలండి నాన్న, నా మాట వినండి నాన్న. ఆయన చేసిన పాపానికి భగవంతుడే ఆయనకి శిక్ష ఇస్తాడు. రండి నాన్న, రండి నాన్న, వద్దు నాన్న. ఊరుకోమ్మా! అయ్యో అయ్యో! వద్దండి, రెస్ట్ తీసుకోండి.
నేనిక్కడే ఉన్నాను. నా కన్నవాళ్లకు నేనిప్పటి వరకు ఏమీ చెయ్యలేకపోయాను. అన్నిటికీ డబ్బు కావాల్సుంటుంది. తీసుకోండి. ఆయన దగ్గర నేను వెళ్ళానని చెప్పకు. నాకు కాస్త పనుంది. నేను వెళ్ళొచ్చేస్తా. నీ ధైర్యాన్ని నమ్మకాన్ని కోల్పోకమ్మా. కష్టాలు రావడం పోవడం జీవితంలో సహజము. అంతా నీ చేతుల్లోనే ఉంది. బాబు, నేను చావుకు భయపడడం లేదు, కానీ మా ఇద్దరి పిల్లల్ని వదిలి వెళ్ళిపోతున్నానని తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. దీనికంతటికీ కారణం ఆ రావంతు, ఆ పురుషోత్తం గాడు. మా పిల్లల్ని ఎప్పటికీ వదిలిపెట్టొద్దు, వదిలిపెట్టొద్దు. ఎవరు ఈయన లోపలికి రానిచ్చింది? అసలు నీకేం కావాలి? అడిగితే మాట్లాడరే. ఇప్పుడు హ్యాపీ కదా? మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో చూశాక మీ కడుపు నిండుంటుంది కదా. ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? మర్యాదగా వెళ్తారా లేక మెడ పట్టుకుని నెట్టేయమంటారా? నువ్వు ఆ దేవుడు నిన్ను శిక్షించకుండా వదలడు. నువ్వు నాశనం అయిపోతావు, నాశనం అవుతావు. బ్రూనో, జాకీ, కమ్ కమ్. నిన్ను ఎలా మర్చిపోగలను? నువ్వు మీటర్ వడ్డీవాడివి కదా. నేను ఆ అమ్మాయి ప్రేమించుకుని ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్న సమయంలో నువ్వే కదా. నీకు నీ డబ్బే కదా ముఖ్యం. ఎదుటి వాళ్ళ జీవితాల గురించి నీకెందుకు కదా. ఆ సంగతి సరే, ఇప్పుడు నువ్వు వాళ్ళ అప్పులన్నిటినీ నేను తీర్చేస్తా. ఆగిపోయిన మీ పెళ్లి గురించి ఆలోచిస్తే బాగుంటుంది. వాళ్ళ నాన్న హాస్పిటల్లో సీరియస్గా ఉన్నారు. జీ చాయ్. నా భార్య, మీరు మారిపోయారు, కానీ నేను. టీ తాగుతారా? తినకపోతే చచ్చిపోను కదా. జీవించాలిగా. ఇది జీవితం అంటారా?
చెప్పండి. తప్పును తెలుసుకొని మారి బతికేవాడే మనిషి. మారానంటే నేనేది చేశాను? మీతో ఒక విషయం చెప్పాలి. ఆ పెందుర్తి సీత ఉంది కదా, తనతో చెప్పాను తన ఒంట్లో ప్రవహించే రక్తం కన్నా పత్రాలకే విలువిస్తానని, డబ్బుకు మాత్రమే. ఈ లోకంలో అన్నీ అర్థం చేసుకున్నాను. తనకి జీవితం ఇవ్వాలనుకుంటున్నాను. అర్థం చేసుకుంటుంది, తప్పకుండా అర్థం చేసుకుంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి ఇంత అర్జెంటుగా పరిగెడుతున్నావు? పెద్దమ్మా, నన్ను చూడడానికి పురుషోత్తం వస్తున్నాడు. పురుషోత్తముడు నిన్ను కట్టుకున్నవాడు జైలు నుంచి వస్తాడు, తెలుసు కదా? ఆ పురుషోత్తముడు ఈ ఇంటికి వచ్చాడంటే ఎవరి తల్లన్నా ఎగిరిపోతాయి, తెలుసు కదా? నీ అప్పు ఇంకా తీరలేదా? వడ్డీకి డబ్బిచ్చి జప్తు చేస్తావు. నా భార్యని కూడా తాకట్టు పెట్టుకున్నావు కదరా, తండ్రి పేరు తెలియని అనాథ నా కొడక. నేనేంటో వీడికి చూపిస్తేనే వీడి పొగరు అనుగుతుంది. పద లోపలికి పద, చంపేస్తాను. వెళ్ళు. ఇక్కడి నుంచి పోరా పోరా. ఎంతటి నువ్వు వెళ్తావా లేకపోతే తన్ని పంపించాలా? ఏమండి, ఆయన్నేం చేయకండి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆయన్నేం చేయకండి. రావయ్యా. ఆసిఫ్ భాయ్, ఈ సమయంలో మీరిలా మీకు నాన్నే కదా లేంది, మేమంతా ఇక్కడేగా ఉన్నాం. ఎవరేం కొనిచ్చినా తీసుకోకూడదని మా ఆయనకు నచ్చదు. పరువుతో జీవించిన వ్యక్తి కదా. ఆసిఫ్ బాయ్ ఏమి బయట వ్యక్తి కాదు కదా. నువ్వేం చేస్తావంటే 2 గ్లాసులు ఒక వాటర్ బాటిల్ తీసుకురా. మీ నాన్నగారికి కూడా ఈ అలవాటు ఉంది కదా, కాబట్టి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంతే కదా ఆసిఫ్ బాయ్? రే, బుద్ధి లేని దద్దమ్మ ఎదవా, నెమ్మదిగా తింటే ముళ్ళును కూడా తినొచ్చంటారు, నీకు తెలీదా? అది నిజమేలే. ఇప్పుడు ఏంటంటే దొరికింది దొరికినప్పుడే తాగేయాలి, లేదంటే తర్వాత దొరకదు. కాబట్టి ఇప్పుడే తాగేద్దాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని అలాగే తాగాలి. నువ్వు చెప్పొచ్చు కదక్క, వేలపాల లేకుండా ఇలా ఇంటికి రావద్దని. అదే కాకుండా చేతిలో బాటిల్తో. నువ్వు చెప్పలేకపోతే నేనే చెప్తాను రావద్దని. మనకంటూ ఎవరూ లేరని మీరు దిగులు పడతారని ఊహించి వెంటనే వచ్చేశాను. అది కాదు, తను లేదు, తను చెప్పింది నిజమే. అయితే నేను కాస్త నాన్నగారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మా బంధువులే మమ్మల్ని వదిలేశారు. కొంతమంది శత్రువులు అయిపోయారు. మేమిద్దరం ఇలా ఒంటరిగా ఉండటం వల్ల మా గురించి అందరూ చెడుగా మాట్లాడుకుంటారు. అందుకే నేను కూడా ఓదార్చి వెళదామని ఇక్కడికొచ్చాను. వద్దంటే వద్దులే, నేను వెళ్ళొస్తా. కానీ ఇంకో విషయం, నాకు ఇవ్వాల్సిన డబ్బు, దానికోసం ఇక్కడికి రావచ్చుగా. ఇప్పుడు నేను వచ్చింది దానికే అనుకో. నా డబ్బులు ఎప్పుడిస్తావు? అది ఇది అంటే ఎలా అమ్మా? ఏనుగు మీదకెక్కి ఊరు మొత్తం తిరిగి ఎవరికీ తెలియకూడదంటే ఎలా? అది న్యాయమా చెప్పు? నీ చెల్లెలేంటి సడన్ గా పెద్ద మనిషిలా మాట్లాడుతోంది? నేనో విషయాన్ని విన్నాను. నన్ను మోసం చేసి పారిపోయిన ఆ దొంగ నాయాలు విజయ్, వీళ్ళిద్దరూ జతగా తిరుగుతున్నారట కదా.
వీళ్ళకి సహాయంగా ఉండేది నేను ఫీజులు తీసేసిన రాబందువు. ప్రస్తుతానికి ఇక్కడి నుంచి వెళుతున్నాను, కానీ రేపు నువ్వు నీ చెల్లెలు పెట్ట పేడ సర్దుకుని శాశ్వతంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. కార్యం కోసం బాగానే కన్నీళ్లు పెడుతున్నావు, కానీ నేను మోసపోను. తిన్నగా విషయానికి వస్తాను. డబ్బు ఇవ్వడానికి టైం ఇస్తాను, కావాలంటే ఇంకా డబ్బు ఇస్తాను. దానికి బదులు ఏమంటావు? డబ్బు తిరిగిచ్చేంత వరకు నిన్ను నేను తాకట్టుగా ఉంచుకుంటా. ఏంటి? నన్ను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళమంటున్నావా? నిన్ను వెళ్ళి తీరాలి. వెళ్ళకుంటే మా వాళ్ళు వస్తారు. ఇద్దరు కలిసి వీధిలో భిక్షమెత్తుకుంటారు. ఎత్తేలా చేస్తా. లేదా జీవించాలన్న కోరిక ఉంటే నేను వస్తా. ఒప్పుకోవడము ఒప్పుకోకపోవడము నీ చేతుల్లోనే ఉంది. విజయ్, ఆషిఫ్ ఇక్కడికి వచ్చి గలాట చేసి మేము కావాలంటున్నాడు. మేము ఇక్కడ ఒంటరిగా ఉన్నాం. మాకేం చేయాలో తెలియట్లేదు. మాకు చాలా భయంగా ఉంది. నా 2 ఎకరాల పొలం పత్రాలు ఇవి. హేమంత్ నీకు ఇవ్వాల్సిన దానికి ఇది తీసుకుని ఆ అమ్మాయిల్ని ప్రశాంతంగా బతకనివ్వు. ప్రభాకరు, మన పురుషోత్తముడు పేరుకు తగ్గట్టు ఉత్తముడుగా వచ్చి నిలబడ్డాడేంటి? ఆ అమ్మాయిల మీద ఏంటంత అక్కరా? అవునరా, ఇన్నాళ్ళు ప్రేమానురాగాలు తెలియకుండా నేను జీవించాను. అది నీకు అర్థం కాదురా. నాకు అర్థమైంది. నువ్వు చెడు ఆలోచనతో. అది ఒక అందుకు మంచిదే అయ్యింది. నేను నువ్వు వడ్డీకి అసలుకు వడ్డీ రాసిన లెక్కల్లో ఇంకా 1-2 మిగిలే ఉన్నాయి. ఒకటి జీవితపు లెక్క, ఇంకోటి జీవితపు లాభ నష్టాల లెక్క. రావాల్సిన డబ్బుని కారణంగా పెట్టుకొని ఇక ఆ ఇంటి గుమ్మం తొక్కకూడదు. నేను అక్కడికి వెళతాను. వెళ్ళి ఆ అమ్మాయిలతో పడుకుంటాను. అయితే నీ లెక్క సెటిల్ చేయాలి.
నిన్ను గెలవడం నా ఉద్దేశం కాదు. నీ దగ్గర ఓడిపోకూడదన్నదే నా లక్ష్యం. నీకు ముందే చెప్పాను, మనిద్దరం విలన్స్ అని. ఎక్కడా విలన్లు గెలవలేదు, గెలిచినట్టు చరిత్ర లేదు. నా శరీరంలోని ప్రాణం పోయేలోపు నీ లెక్క తీర్చేస్తాను. ఈ రాబందుని ఎవరిని బన్రా? బయటికి పొమ్మంటారని తెలుసు, నా మీద కోపంగా ఉన్నారని తెలుసు. కానీ చెప్పాల్సింది చెప్పకుండా వెళ్ళడు ఈ పురుషోత్తం. ఆసిఫ్ ఇక్కడికి రాడు, కానీ డబ్బు కోసం వాడి తొత్తులు రావచ్చు. వస్తే బయట నేనుంటాను, డబ్బుతో కాచుకొని ఉంటాను. డబ్బు డబ్బు డబ్బు. ఇప్పుడు డబ్బు కోసం కక్కుర్తుపడే మునుపటి పురుషోత్తం కాను నేను. జీవితం అంటే ఏంటో అర్థం చేసుకున్న మారి వచ్చిన పురుషోత్తాన్ని. చాలా తప్పులు చేశాను. చేసిన తప్పులు క్షమాపణ కూడా అడిగి చూశాను, నమ్మలేదు. క్షమాపణ అడిగితే రాదు, అదే రావాలి. మిమ్మల్ని అడుగుతాను, మీరు క్షమిస్తారో లేదో. క్షమించారని అనుకుంటాను. నేను బతుకుతాను డబ్బు కోసం కాదు, ప్రేమ కోసం, న్యాయం కోసం బతుకుతాను. మంచిగా బతుకుతాను. ఎవరి దగ్గర ఓడిపోకూడదనుకున్నాను. ఎన్నోసార్లు గెలిచాను, ఇప్పుడు గెలిచాను. నన్ను నేనే గెలిచాను. నేనెవరు కింగ్ని కదా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.